వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెడ్ బుక్ అనేది చాలా ప్రాధాన్యం సంతరించుకున్నటువంటి ఒక అంశం. సో నారా లోకేష్ గారు ఎన్నికలకు ముందు రెడ్ బుక్ అనే పదాన్ని తరచూ ఉపయోగించేవాళ్ళు. సో రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెడ్ బుక్లో ఉన్న వాళ్ళ మీద ఎవరైతే ఆ రెడ్ బుక్లోకి ఎక్కారో వాళ్ళకి సంబంధించి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని చెప్తూ వచ్చారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ రెడ్ బుక్ అనే పదం తరచు ఈవెన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నోటి వెంట కూడా ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా ఈ రెడ్ బుక్ అనే మాట ఆయన నోటి వెంట వస్తూ ఉంది. అలాగే ఆ నాయకులు ఎక్కువగా దాన్ని తలుచుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనం రాజకీయాల గురించి మాట్లాడలేదు. ఇప్పుడు అదే రెడ్ బుక్ అనే టైటిల్ తోటి ఒక సినిమా తీయటానికి సీనియర్ డైరెక్టర్ నర్రా శివనాగ్ గారు ప్రయత్నం మొదలుపెట్టారు. సో ఎందుకు ఆయన ఈ రెడ్ బుక్ అనే టైటిల్తో సినిమా మొదలుపెట్టారు? నిజంగా ఇది రాజకీయ చిత్రమా, లేకపోతే ఆ టైటిల్ నచ్చి రెడ్ బుక్ అనేది నచ్చి పేరు పెట్టారా అనే విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే శివనాగ్ గారు. నమస్తే అండి. సో రెడ్ బుక్ అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనమైనటువంటి ఒక అంశంగా మారింది. సో నారా లోకేష్ గారి చేతుల్లో ఆ రెడ్ బుక్ అనేది ఇట్లా కనిపించడం, సో దానికి సంబంధించి ఇటు వైసీపీ నాయకులు తరచుగా ఆ రెడ్ బుక్ అనే పదాన్ని వాడుతూ సో మా మీద కక్ష తీర్చుకుంటున్నారు అని చెప్పేసి చెప్పటం, సో ఇది నడుస్తూ ఉంది. ఇదే సమయంలో మీరు సరిగ్గా రెడ్ బుక్ అని చెప్పేసి ఒక టైటిల్ తోటి సినిమా అనౌన్స్ చేశారు. ఏంటి సార్ ఇది ఏ బ్యాక్ డ్రాప్తో తీస్తున్నారు? నిజంగా ఆ పాలిటిక్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే ఇది దానికి సంబంధం లేని కేవలం టైటిల్ మాత్రమే అదే? జనరల్గా ఈ రెడ్ బుక్ అనే టైటిల్ నాకు ఫస్ట్ బాగా నచ్చిందండి. ఓకే. దీన్ని క్రియేట్ చేసింది నారా లోకేష్ బాబు గారు. చాలా అద్భుతంగా ఉంది టైటిల్. అంటే మేము సినిమా ఇండస్ట్రీలో ఇంతకాలం నుంచి ఉన్నాం, కానీ ఇన్ని టైటిల్స్ అనుకుంటుంటాం సినిమా ఇండస్ట్రీలో. నేను కానీ నా ఫ్రెండ్స్ కానీ టోటల్గా టైటిల్స్ పెట్టి సినిమాలు చేస్తూనే ఉంటాం అందరం. కానీ రెడ్ బుక్ అనేది అంటే ఒక క్రైమ్ కథలు ఎన్నో వస్తూ ఉంటాయి. ఒక ఇల్లీగల్ మీద వచ్చే కథలు కానీ, క్రైమ్ కథలు కానీ అట్లాగే ఎన్నో వస్తూ ఉంటాయి. అయితే రెడ్ బుక్ అనేది ఒక 4 అక్షరాల మీద చాలా అద్భుతమైన టైటిల్. రెడ్ బుక్ దాంట్లోనే ఒక క్రైమ్ అనేది ఒక మిక్స్ అయిపోయి ఉందన్నమాట. రెడ్ అని తీశారు, అట్లాగే నోట్ బుక్ అని తీశారు, కానీ ఎవరు కూడా రెడ్ బుక్ అనే టైటిల్తో సినిమా ఇప్పటిదాకా వచ్చినట్లేదు. అంటే నాకు తెలిసి తెలుగులో అయితే రాలేదు, మరి వేరే భాషలో ఏమైనా వచ్చిందో మనకు తెలియదు. బట్ అట్లా మొత్తానికి రెడ్ బుక్ అనే ఒక ఏదైతే ఉందో ఒక టైటిల్ని నారా లోకేష్ గారి వల్ల పాపులర్ అయిపోయింది. అది చాలా అద్భుతంగా ఉందండి. అంటే ఆ రెండు కలిపి రెడ్ బుక్ కలిపి ఒక రెడ్ బుక్ అనే టైటిల్ ఆయన అనుకోవటం, అది క్రియేట్ చేసిన ఘనత నారా లోకేష్ గారికి ఇవ్వాలి, ఆయనకే దక్కిద్ది అది. ఓకే. అయితే ఆ టైటిల్ చాలా నాకు బాగా నచ్చిందండి. అయితే అసలు ఈయన ఆ టైటిల్ నారా లోకేష్ గారి టైటిల్ ఎందుకు పెట్టారు ఏంటి అనేది మీరు చెప్పినట్టుగానే ఆయన ఎలక్షన్స్కి ముందు నుంచి కూడాను ఆయన ఒక తప్పులు చేసిన వాళ్ళు, అంటే కొన్ని క్రిమినల్ వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా, క్రిమినల్స్ అందరూ కూడాను రెడ్ బుక్లో ఆయన యాడ్ చేసి ఎవరైతే తప్పులు చేస్తున్నారో అవతల పార్టీ వాళ్ళు ఎవరైతే నేరాలు చేశారని ఆయన అనుకుంటున్నారో వాళ్ళందరి పేర్లు కూడా అందులో లిస్టులో ఎక్కినట్టు ఎక్కించారు. ఆయన లిస్టులో ఎక్కించినట్టు అదొక లిస్టే, అదొక లిస్ట్ అన్నమాట. ఆ లిస్టు ఎక్కించి దానికి ఆయన రెడ్ బుక్ అని టైటిల్ పెట్టారు. అయితే దాంట్లోనే కాన్సెప్ట్ ఉందండి. ఓకే. నారా లోకేష్ గారు ఆ టైటిల్ పెట్టడానికి అనుకున్న కాన్సెప్టే ఆల్రెడీ ఆయన కాన్సెప్ట్ అనుకునే దాంట్లో ఏం చేశారంటే ఆయన రెడ్ బుక్ అని టైటిల్ పెట్టారు. ఈ కాన్సెప్ట్ కూడా దాంట్లోనే ఉంది. ఓకే. టైటిల్ అద్భుతంగా ఉంది, కాన్సెప్ట్ దాంట్లో ఉంది. ఆ కాన్సెప్ట్ని నేను డెవలప్ చేయాలి, ఆ సినిమా నేను చేయాలి ఓకే అని ఒక ఆలోచనతో నేను దాన్ని ఏం చేశానంటే ఒక డిజైన్ తయారు చేయించాను. ఆ డిజైన్ తయారు చేయించి ఈ రోజు ఏంటంటే మొత్తం ఆ డిజైన్ మొత్తం అన్ని సైట్లకు వదిలామన్నమాట. అయితే ఎక్కడి నుంచి మొత్తం నాకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఓకే. అది ఆ టైటిల్ మీద, ఆ లోగో మీద విపరీతమైన రెస్పాన్స్ వచ్చి అందరు చాలా బాగుంది, నువ్వు చేయి అని చెప్పేసి అంటున్నారు అన్నమాట. దాంతో ఒక టీంని ఏర్పాటు చేసుకొని, అంటే ముందు ఆ సినిమా చేయాలనే ఉద్దేశంతోనే చేశారు, అది ఆ డిజైన్ చేశారు, అది చేసామండి. ఓకే. లోగో డిజైన్ ఆ సినిమా చేయాలనే చేశాను అనమాట. నేను 100% ఆ టైటిల్ మీద ఆ సినిమా ఆ సబ్జెక్ట్ చేయాలి, ఆ కాన్సెప్ట్ చేయాలి అనుకున్నాను. అదే జనరల్గా ఏముందంటే అండి, ఇప్పుడు జరిగేది ఏంటంటే
అంటే లాస్ట్ గవర్నమెంటా లేకపోతే ప్రజెంట్ గవర్నమెంటా అని నేను మాట్లాడతలేదండి. అంటే ఈ గవర్నమెంట్కు ముందున్న గవర్నమెంట్లో చాలా అవకతవకలు జరిగాయి అనేది ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసు, జనాలందరికీ అర్థమైంది. అంటే అంటే ఇది మనకు వచ్చేసరికి ఏంటంటే డెమోక్రసీ అండి, ప్రజారాజ్యం, ప్రజల్ని పరిపాలించే ప్రజాస్వామ్యం, ప్రజల్ని పరిపాలించే రాజ్యం. అవును, ఏంటి ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల నడిచే ప్రభుత్వం అది. అవును, అదే. అది ఏముందంటే ప్రజలు ఎన్నుకున్న గవర్నమెంటు అంటే ప్రజల్ని కన్నబిడ్డలా చూడాల్సింది పోయి చాలా వరకు ఏం చేశారంటే వాళ్ళని చాలా ఇబ్బందులకి గురి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుస్తుంది. అండ్ చాలామంది లీడర్స్ అలాగే ఉన్నారు టోటల్గా. అలాంటిది లాస్ట్ గవర్నమెంట్లో ఉన్న ఒక పెద్ద లీడర్స్ని కూడాను ఒక మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి టార్గెట్ చేశారు మొత్తం. అంటే వాళ్ళు అయినా కూడా పట్టుదలగా ఉన్నారు. అంటే ప్రజలకి మంచి చేయాలి, ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ నిలబెట్టాలి, దాన్ని సస్యశ్యామలం చేయాలి, ఒక బంగారు రాజ్యం చేయాలని వాళ్ళు కలలుగా అన్నారు. దాంతోపాటు చాలామంది ఆంధ్రప్రదేశ్లో అలాగే కలలుగా అంటూ వచ్చారు. కానీ ఓవరాల్గా చాలా స్పాయిల్ అయిపోయింది మొత్తం. ఒక 5 years చాలా బాగా భయంకరంగా స్పాయిల్ అయిపోయింది. అదే అంటే అంతకుముందు ఏదైతే 5 సంవత్సరాల్లో అప్పుడు చంద్రబాబు ఆయన తలబెట్టారో పనులు అవన్నీ కూడా మూలబడిపోయినాయి. అమరావతి కానివ్వండి, పోలవరం కానివ్వండి, మరికొన్ని ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయాయి. రానండి బీహార్ లాగా అయిపోద్దేమో భయంతో చాలా వరకు ఎవరికాళ్ళు కాముగా ఎవరికాళ్ళు ఇళ్లలోనే ఉండిపోయి ఆ భయంతో ఉండిపోయి కొంతమంది వలసపోయి ఇది మొత్తం ఏపీని వదిలిపెట్టి వలసపోయి కొంతమంది ఎక్కడెక్కడో బతకటం మొదలుపెట్టారు చాలా వరకు. అది ఏపీలో అందరికీ తెలిసిన విషయం అది. అంటే ఇప్పుడు కూటమి రావడంతో మళ్ళీ అందరిలో ఒక రకమైన ఎనర్జీ వచ్చింది. మళ్ళీ అంటే ఆశలు కూడా చిగురించాయి, అందరూ మళ్ళీ మంచి రోజులు వచ్చాయి అనే ఫీలింగు. అందరూ మళ్ళీ హ్యాపీగా ఉండే పరిస్థితులకు మళ్ళీ టోటల్గా వచ్చారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఏదైతే మొత్తం స్పాయిల్ అయిపోయిందో దాన్ని మళ్ళీ మోటివేట్ చేసుకుంటూ ఇప్పుడున్న నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కొన్ని కంపెనీస్తో మాట్లాడుకుంటూ మళ్ళీ డెవలప్మెంట్ చేసుకోవడానికి ఆయన చేసే ప్రయత్నాలు. అప్పుడు ఆయన ఏది మామూలుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు అదే ఇబ్బంది పడుతున్నారు ఆయన. ఎందుకంటే మళ్ళీ డెవలప్ చేయడం కోసం 2 రకాలుగా ఆయన ఇబ్బంది పడుతుంది. ఆయన సుఖపడింది ఎక్కడుందండి? అంటే ఆయన ఫస్ట్ టర్మ్ అంటే విభజన జరిగిన తర్వాత, రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆయన మొదటిసారి అధికారం చేపట్టినప్పుడు ఉన్న పరిస్థితులకు మించి, అంటే అప్పుడు మనకు ఫండ్స్ ఎక్కువగా లేవు, సో మళ్ళీ అన్నీ మొదలు పెట్టుకోవాలన్నట్టే ఉండేది. ఇప్పుడు అంతకు మించి ఇంకా అధ్వానంగా తయారైన పరిస్థితుల్లో ఆయన అధికారం చేపట్టారు. అవునండి. సో ఇప్పుడు మరింత ఎక్కువ బాధ్యత ఆయన భుజాల మీద ఉంది. ఆయన బరువు ఉంది. అవును, చాలా బరువు ఉంది ఆయన. ఇప్పుడు ఆయనకి చాలా బరువు ఉంది. ఆ వయసులో ఆయన ఆ బరువుని మోయటానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మోస్తూనే ఉన్నాడు ఆయన. అంటే ప్రజల కోసం బతుకుతున్నాడు ఆయన. అంటే నిజమైన ప్రజా నాయకుడు ఆయన, నిజమైన ముఖ్యమంత్రి ఆయన. అంటే ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించగల గొప్ప ఏకైక వ్యక్తి ఆయనేనండి. ఓకే. ప్రజల్ని ఇప్పుడు ఆయనకి పవన్ కళ్యాణ్ లాంటి ఒక డైనమిక్ పర్సన్ ఒక ఆయన తోడవటం. అవునండి. సో అంటే ఆ పార్టీకి ఏమీ లేదురా, మొత్తం స్పాయిల్ అయిపోతుంది, ఇక ఆ పార్టీని మనం స్పాయిల్ చేసేద్దాం, నాశనం చేసేద్దాం అని చెప్పేసి ఇంతకుముందున్న గవర్నమెంట్ అంతా ఏం చేసింది, ఆ పార్టీని తొక్కేసే టైంలో వాళ్ళని అంటే టార్గెట్ ఒక కులం మీద టార్గెట్, మళ్ళీ ఒక కులాన్ని టార్గెట్ అండి. అంటే కమ్మ కులం అనే దాని మీద టార్గెట్ చేసి కమ్మ కులాన్ని నాశనం చేసేయాలి, కమ్మ కులాన్ని తొక్కేయాలి, కమ్మ కులాన్ని ఎక్కడ ఉండకూడదు అని ఆ కమ్మ కులం మీద బాగా టార్గెట్ చేశారండి. ఓకే. మొత్తం అందరు కలిసి అప్పట్లో. బట్ ఇది జరిగింది ఏంటంటే అసలు జనరల్గా ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఎవరికి కుల ఫీలింగ్ ఎవరికి లేదండి. అందరం కలిసిమెలిసి ఉంటాం. ఇండస్ట్రీ మొత్తం కూడా రకరకాల కులాలు ఉన్నాయి ఇండస్ట్రీలో కూడా. కానీ అలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ని కాపాడాలి. ఆంధ్రప్రదేశ్ ఇది ఎంతోమంది నా ఫ్యాన్స్ ఉన్నారు, నా అభిమానులు ఉన్నారు. ఈరోజు మేము ఇంత స్థాయికి ఎదగడానికి కారణం ఇది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలే
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు నాకు మమ్మల్ని వాళ్ళు ఆదరించబట్టే ఈరోజు మేము పెద్ద స్టార్స్ అయ్యాము అనే ఫీలింగ్ కొంతమంది హీరోలు కూడా మన ఇండస్ట్రీలో ఉందండి. ఓకే. అలాంటి హీరోల్లోనే ఒక మంచి హీరో, ఒక టాప్ హీరో పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఎంటర్ అయిపోయి చంద్రబాబు గారికి ఆయన మద్దతు ఇస్తూ ధైర్యాన్ని ఇచ్చారండి. మళ్ళీ అవును, ఆయన జైలుకి వెళ్ళినప్పుడు అది మనోధైర్యాన్ని ఇచ్చారు మిగతా వాళ్ళకి, లోకేష్కి కానివ్వండి, అందరికి, పార్టీకి కానివ్వండి. నేనున్నాను, కలిసి పోరాడదాం, మనం ఒక కూటమిలాగా ఏర్పడదాం, ఈ గవర్నమెంట్ని మనం మొత్తం వాళ్ళు చేసేది మనం బుద్ధి చెప్పాలి, మన గవర్నమెంట్ రావాలి, నేనున్నా మీకు అని చెప్పేసి ఆయన చాలా పట్టుదలగా పాపం ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఇబ్బందులు పడ్డారండి. ఆయన ఎన్నో అవమానాలు పడ్డారు, ఆయన కూడా ఎంతో అవమానపరిచారు. అవును, అన్ని రకాలుగా అవమానపరిచారు. అప్పట్లో ఏంటంటే అండి, తెలుగుదేశాన్ని ఎవరైతే సపోర్ట్ చేశారో అంటే ఆ టైంలో తెలుగుదేశాన్ని ఎవరైతే అభిమానించారో, తెలుగుదేశానికి ఎవరైతే ఆ రోజుల్లో అప్పట్లో సానుభూతి పరులు ఎవరున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం, లోపలేయటం, కొట్టడం దారుణాతి దారుణమైన. ఒక విధంగా చెప్పమంటారు సార్, హిట్లర్ కనుక ఈ రోజులు ఉండుంటే నాకంటే పెద్ద విలన్సా వీళ్ళు అనేది వాళ్ళే ఫీల్ అయ్యేవాడు, ఆయన హిట్లరే ఫీల్ అయ్యేవాడు. ఆ రేంజ్ జరిగిందన్నమాట. అట్లాంటి పరిస్థితిలో భగవంతుడి దయ వల్ల ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క మనోధైర్యం, ఆయన ఇచ్చిన మనోధైర్యం, సంకల్ప బలం, నిజంగా పవన్ కళ్యాణ్ గారి సంకల్పాన్ని చూసి అసలు చాలా మంది ఆశ్చర్యపోయారండి. అసలు నేనే అసలు షాక్ అయిపోయాను. ఏంట్రా ఈయన ధైర్యం ఏంటి, ఈయనేంటి, అసలు ఏంది మొత్తం. చంద్రబాబు గారిని లోపల జైల్లో పెట్టినప్పుడు కూడా ఈయన ధైర్యంగా వెళ్ళారు. పెద్ద పెద్దోళ్ళు ఎవరు వెళ్ళలేదు, పెద్ద పెద్ద లీడర్లు ఎవరు వెళ్ళలేదు, భయపడ్డారు, వెనకడుగు వేశారు. ఏమని మనం వెళ్తే మనల్ని ఏమైనా చేస్తారేమో అని. అట్లాంటి ఆ ధైర్యం, ఆ తెగింపు ఒక విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక విధంగా ఈరోజు బ్రతికి బట్ట కట్టింది అంటే, సేఫ్ హ్యాండ్స్లో ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారేనండి. ఓకే, చాలా గ్రేట్ అండి. హ్యాట్స్ ఆఫ్ అండి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ధైర్యం, ఆయన గుండె ధైర్యం, ఆయన తెగింపు సూపర్ అండి పవన్ కళ్యాణ్ గారు. ఆయన అంత సపోర్ట్ చేశారండి. అదే, ఎందుకంటే ఆయనకు తెలుసండి ఒక విజన్. చంద్రబాబు గారు ఆయన మంచి నాయకులు, ఒక విజను. ఆయన నిజంగా ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అభివృద్ధి బాట పడుతుంది. కాబట్టి ఆయనకి నేను సపోర్ట్ చేయాలి అని చెప్పేసి ఆయన అలా సంకల్పంతో ముందుకొచ్చి ఆయన కూడా నమ్మాడు. అసలు రాష్ట్రంలో పరిస్థితులు అధ్వానం అయిపోతూనే ఉండే, కొన్ని రక్షణ లేకపోతుంది మనుషులు అనే వాళ్ళకి అనేది ఆయన కూడా నమ్మాడు. ఆ నమ్మకమే ఆయన నమ్మకం. ఆయన ఎప్పుడైతే నమ్మాడో మిగతా నాయకులంతా నమ్మారు, చంద్రబాబు గారు కూడా నమ్మారు, నారా లోకేష్ గారు నమ్మారు, అందరూ ఆ పార్టీ నాయకులంతా నమ్మారు. ఎప్పుడైతే మన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి మద్దతు ఇవ్వడం మొదలుపెట్టారో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ మళ్ళీ కూటమి గెలుస్తుంది అనేది అందరికీ ఒక నమ్మకం ఏర్పడి ఏకగ్రీవంగా ఎన్నేసుకున్నారండి. సో ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు రెడ్ బుక్ అనే టైటిల్ తోటి మీరు ఒక సినిమా అనౌన్స్ చేసేటప్పటికి అందరూ కూడా అలర్ట్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అంటే మీరు కథాంశం ఏం తీసుకుంటున్నారు? అదే సేమ్ ఏదైతే రాష్ట్రంలో జరిగినాయో, ఏవైతే నారా లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పారో, సో అలాంటి అదే కనిపిస్తుందా సినిమాలో? ఆ పాత్రలుగా కనిపిస్తాయా? అంటే పొలిటికల్గా అయితే యాజ్ ఇట్ ఈజ్ అలా ఉండదండి. ఓకే, నేనేమవుతున్నా అంటే రెడ్ బుక్ అనేది ఒక క్రైమ్కి సంబంధించిన ఒక టైటిల్ కాబట్టి అది లాస్ట్ గవర్నమెంట్లో ఉన్న కొద్ది మనకి చేసిన నేరాలు కావచ్చు, తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న నేరాలు కావచ్చు, లేకపోతే ఇంకొక ఎక్కడైనా సరే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నేరాలు కావచ్చు, లేదా ఇండియా లెవెల్లో ఎక్కడ నేరాలు జరుగుతున్నా కూడా అది ఒక కొత్తగా అనిపించింది నాకు. వాళ్ళు నోట్ చేసుకొని లీగల్గా, అంటే ఇల్లీగల్గా కాకుండా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళందరినీ కూడా లీగల్గా వాళ్ళు చేసిన నేరాలు ఎప్పుడూ డేట్తో సహా మొత్తం నోట్లుగా ఫైల్ చేసి పలానా టైంలో పలానా డేట్లో నువ్వు ఇది చేసావు, పలానా రోజు నువ్వు ఇలా నువ్వు ఈ నేరం చేసావు,
ఇవి నీ నేరాల చిట్టా, ఇది ఇన్ని నేరాలు నీ దగ్గర ఉన్నాయి. ఈ నేరాలన్నీ వీళ్ళ మీద దౌర్జన్యాలు చేశారు, వీళ్ళ మీద హత్యా ప్రయత్నాలు చేయటమో లేదా హత్య చేయటమో లేకపోతే వాళ్ళ మొత్తం కుటుంబాన్ని అంతా సర్వనాశనం చేయటమో అంటే ఏదైనా ఇల్లీగల్గా చేసిన యాక్టివిటీస్ మొత్తాన్ని కూడాను ఇప్పుడు సోషల్ మీడియా బాగుంది కదండి. అవును. అయితే రెడ్ బుక్లో నారా లోకేష్ గారు రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి ఏంటి అనేది ఆయనకే తెలుసు. మరి ఇప్పుడు మీరు తీయబోయే రెడ్ బుక్లో మరి దానికి దాదాపు అలాగే ఉంటుందా? మీకేమైనా ఐడియా ఉందా? అంటే కొద్దిగా నాకు ఇన్స్పిరేషన్ అయితే ఉందండి. ఓకే. నారా లోకేష్ గారు నోట్ చేసుకున్న నేమ్స్ మీద కొద్దిగా నాకు ఇన్స్పిరేషన్ ఉంది, అవగాహన ఉంది మీకు? అవగాహన ఉంది. ఆ అవగాహనతోనే ఆ ఇన్స్పిరేషన్ తీసుకుని నేను, ఎందుకంటే ఎక్కడైతే లాస్ట్ గవర్నమెంట్లో ఎవరెవరిది ఏమేమి చేశారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. నాతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి అన్ని రికార్డులోకి ఎక్కి ఉంటాయి కదా, అవి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా బయటకు వచ్చినాయే కదా. కానీ ఎవరు ఏది మాట్లాడలేకపోయారు, భయపడి ఎక్కడోళ్ళు అక్కడ కామ్గా ఉన్నారు. బట్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నేను యాక్చువల్గా ఒక విధంగా నారా లోకేష్ గారిని కానీ లేకపోతే మన హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారిని నేను చంద్రబాబు గారిని కానీ నేను అప్రిషియేట్ చేస్తుంది ఏంటంటే వీళ్ళు ఇల్లీగల్గా కాకుండా అంటే వీళ్ళు లీగల్గా అప్రోచ్ అవ్వటం అనేది చూసారా. అవును, చాలా గొప్పగా అదే చెప్పారు వాళ్ళు చేసినట్టుగా మేము ఇల్లీగల్గా చేయము, చర్యలు ఏమైనా సరే లీగల్గానే చేస్తాం. అంటే ఒక నాయకుడు అంటే ఒక పెద్ద రేంజ్లో ఉన్న ఒక నాయకుడు లాస్ట్ గవర్నమెంట్లో ఒక మినిస్టరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ మొత్తాన్ని కూడా వీళ్ళు ఒక్కొక్కటి మొత్తం ఒక్కొక్క ఫైల్ ఒక నేమ్ ఉంటుందండి. ఇప్పుడు ఒక నేమ్ ఉంటుంది, సపోజ్ ఒక వేణుగోపాల్ అని పేరు ఉంటుంది. వేణుగోపాల్ అనే వ్యక్తి పలానా ఎంపీ లేదా పలానా ఎమ్మెల్యే లేదా పలానా మినిస్టరు అని ఉంటుందన్నమాట. అతను చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏంటి, 5 సంవత్సరాల్లో ఏమేమి చేశాడు అవన్నీ కూడా మొత్తం టోటల్ ఒక చిట్టాలాగా, అంటే చిత్రగుప్తుడు గారి చిట్టాలాగా ఉంటుంది అది. ఓకే. ఆ చిట్టా అంతా తీసుకొని మొత్తం వర్కౌట్ చేసి ఈయన ఇలా చేశాడు కాబట్టి దీన్ని ఏం చేయాలి అంటే ఇప్పుడు గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి మనం ఏం చేస్తే బెటర్, దీన్ని ఏం చేద్దాం, మనం ఇది చేసింది ఇది, దానికి సంబంధించిన ఆధారాలు అవన్నీ కూడా పెట్టుకొని మొత్తం ఆధారాలతో సహా మొత్తం తీసుకొని మనం ఏం చేయాలి అనే దాని మీద వీళ్ళు డిస్కస్ చేసి లీగల్గా అప్రోచ్ అవుతున్నారు. ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చిందండి. ఓకే. అదే కాన్సెప్ట్ని నేను డెవలప్ చేసుకుంటున్నాను సార్. అదే సేమ్ కాన్సెప్ట్ నేను డెవలప్ చేసుకొని ఒక సినిమాగా చూపిస్తున్నాను అన్నమాట. అంటే ఇప్పుడు ఎంతవరకు అయింది స్క్రిప్ట్? ఆల్మోస్ట్ ఆల్ అయిపోయిందండి. అయిపోయిందా? త్వరలో షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. ఓకే. ఆల్మోస్ట్ ఆల్ స్క్రిప్ట్ చాలా వరకు అయిపోయింది అన్నమాట. అది మొత్తం చేసుకుంటూ వచ్చాను. అయితే దీంట్లో ఏంటంటే అండి ఒక డెమోక్రసీలో నేను చిన్న మార్పు చేద్దామనుకుంటున్నాను అన్నమాట. అంటే ఇప్పుడు ఒకడు మర్డర్ చేశాడండి లేదా హత్య చేశాడు సార్, అదే మన రేప్ చేశాడు అండి, లేదా చాలా భయంకరమైన ఇల్లీగల్ యాక్టివిటీస్లో చాలా భయంకరమైన పనులు చేశాడు. అదే దౌర్జన్యాలు చేయటం, బెదిరించవచ్చు, దౌర్జన్యం అవచ్చు, ఇంకేదైనా సరే మొత్తం టోటల్గా ఇట్లాంటి వాళ్ళు. ఇప్పుడు దీనికన్నా కూడా ఇంకా పెద్దది ఏంటంటే ఒక హత్య చేయటం అనేది ఒకటి, లేదా ఒక రేప్ చేసి మళ్ళీ సొసైటీలో తిరగటం అనేది ఒకటి, ఈ కొన్ని ఉంటాయండి. వాళ్ళు కావచ్చు, వాళ్ళ మనుషులు కావచ్చు. జనరల్గా ఏంటంటే ఒక క్రిమినల్ అండి, ఒక ముద్దాయి వీడు హత్య చేశాడు అనగానే ఆయన తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇస్తారండి. అక్కడి నుంచి తీసుకెళ్ళి కోర్టులో పెడతారండి. కోర్టులో వాయిదాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత శిక్ష పడితే అంటే హత్య చేశాడు అనేది ఏదంటే 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉన్న నేరం కాబట్టి సాధారణంగా అది నాన్ బెయిలబుల్ కదా. నాన్ బెయిలబుల్. తర్వాత అతన్ని లోపల వేస్తారండి ఒక క్రిమినల్, మళ్ళీ అతను బయటకు వచ్చి మళ్ళీ యాక్టివిటీస్ సేమ్ అదే చేస్తుంటాడు అతను. అవును, పెరోల్ మీద రావచ్చు, లేదంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పి పోలీసులు కరెక్ట్గా నిరూపించలేకపోయినా కానీ బెయిల్ పొందే అవకాశం ఉంది. అతను వచ్చి మళ్ళీ సేమ్ అదే వృత్తి చేస్తాడండి అతను, సేమ్ మళ్ళీ అతను మార్చుకోడు. అదే దౌర్జన్యాలు చేసేవాళ్ళు చాలా మామూలుగా రాజాలాగా తిరుగుతున్నారు కదా. ఒక చిన్నపిల్లని రేపు చేశాడని చాలా పేపర్స్లో చూస్తుంటాం మనం. ఒక చిన్నపిల్లని రేపు అయిపోయింది, ఆ పసిపిల్ల
9 ఏళ్ళు 10 ఏళ్ళ అమ్మాయిని, లేదా 7 ఏళ్ళు 8 ఏళ్ళ అమ్మాయిని. చాలా ఘోరాలు, చాలా దారుణాలు మనకు సొసైటీలో జరుగుతూనే ఉంటాయి. అయితే రేప్ చేసిన వాడిని వీళ్ళు అరెస్ట్ చేస్తారు, లోపలేస్తారు, 4 రోజులు మళ్ళీ జైలు ఉంచుతారు, మళ్ళీ బయటకు వస్తున్నాడు. మళ్ళీ ఇంకోటి జరుగుతూనే ఉంటుంది అట్లాగే. ఇంకొక అమ్మాయిని రేప్ చేస్తూనే ఉంటాడు. అంటే ఇది లింక్ సిస్టమ్ జరుగుతూనే ఉంది. ఇది ఎలా ఆగాలి, దీన్ని ఎలా ఆపాలి, ఎలా ఆపితే బాగుంటుంది అనే ఒక ఐడియా నేను ఫామ్ చేసుకున్నాను. ఏది ఈ రెడ్ బుక్ కథలోనా. అంటే ఇది మనిషిలో ఉన్నటువంటి అదేమంటారు పశు ప్రవృత్తి, మృగతృష్ణ అంటారు కదా, అది చాలా మందిలో ఉంటుంది. కొంతమంది నిద్రాణ స్థితిలో ఉంటుంది, కొంతమంది పరిస్థితి మనం ఎవడ ఏం చేయలేడులే అనే ఇది వచ్చినప్పుడు వాడు అవన్నీ కూడా అలాంటి నేరాలకి పాల్పడే పరిస్థితి ఉంటుంది. అంటే మనకి ఏమి ఈ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉందో, ఈ పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో, న్యాయ వ్యవస్థ ఉందో, మనల్ని పట్టుకోలేవు, మనల్ని ఏమీ చేయలేవు, లేదంటే మనం డబ్బుతో ఏదైనా కొనేయచ్చు అనే ఏదైతే ఉంటుందో ఆ ధైర్యం వాళ్ళకి ఇలాంటి పనులకి పురిగొల్పుతూ ఉంటుంది. కానీ మీరు ఎలా దాన్ని చేయలేరు కదా. ఒకవేళ వాడికి ఎంత పెద్ద శిక్ష పడినా పడుతూనే ఉంటాయి, ఉరి శిక్షలు కూడా పడతాయి, కానీ ఆగుతున్నాయి నేరాలు. అంటే మనుషుల యొక్క ప్రవృత్తిలోనే మార్పు రావాలంటే సొసైటీయే మంచి పద్ధతిలో నడవాలి. అప్పుడే ఎవరైతే అంటే ఇప్పుడు మీరు మామూలుగా ఒకడు ఇలాంటి పని చేశాడు అంటే ఆడు చుట్టుపక్కల ఉన్నవాడు వాడిని వెలివేయటమో లేకపోతే వాడికి శిక్ష వేయటమో జరిగితే మళ్ళీ అంటే వాడికి సమాజంలోకి తిరగకూడదు, వాడిక అలాంటి పరిస్థితి ఉండాలి. అది నేను అంటే అలాంటి అంటే ఎలా అయితే బాగుంటుంది అనేది నా ఐడియా ప్రకారం నేను ఈ రెడ్ బుక్ సినిమాలో క్లైమాక్స్ నేను ప్లాన్ చేసుకున్నాను అండి. ఓకే. ఏంటంటే మామూలుగా అంబేద్కర్ గారు రాసిన చట్టాన్ని అతిక్రమించకూడదు అనేది ఒక టోటల్గా మనకి ఇండియాలోనే ఉంది. అది ఏంటి ఆ చట్టంలో ఇదంతా రొటీన్గా జరుగుతున్న సమస్యలు ఏంటంటే, నేను అంబేద్కర్ గారి చట్టాన్ని నేను విమర్శించట్లేదండి. ఏంటి ఆయన రాసిన చట్టం బాగాలేదని అనట్లేదు. నేను రాజ్యాంగాన్ని నేను కూర్చిందంతా కూడా ది బెస్ట్ అనుకున్నా. అంటే ఆయన మొత్తం కూడా అధ్యయనం చేసి ప్రపంచంలో ఉన్నటువంటి ఆయా దేశాల రాజ్యాంగాన్ని అధ్యయనం చేసి ఆయనకు ఒక టీం ఉంది. సో అందరూ కలిసి తర్వాత ఇందులో ఏది బెస్ట్, ఏది ప్రజలకి సాధ్యమైనంత వరకు న్యాయం జరిగేలా చూస్తుంది అని చెప్పేసి పొందుపరిచినటువంటి అంశాల పొందిక అది. మనం పాటిస్తున్నటువంటి ఏదైతే రాజ్యాంగం మధ్య మధ్యలో పరిస్థితులను బట్టి మార్పులు ఉంటాయి కాబట్టి అక్కడ కూడా సవరణలు అంటూ చేసుకుంటూ వస్తున్నారు. అవును, అంటే ఎక్కువ సవరణలు అవ్వట్లేదండి. అంటే అదే సవరణ చేయాలంటే రాజకీయ పార్టీలన్నీ కలిసి రావాలి కదా. కలిసి రావాలి. ఒక సవరణ అనేది చాలా స్టాండర్డ్గా ఉంటే ఇలాంటి నేరాలు జరగవని నేను నా ఉద్దేశంతో నేను ఒకటి ప్లాన్ చేసుకున్నాను. అంటే నేను అది ఒకటి చూపించదలుచుకున్నాను. ఓకే, చెప్పదలుచుకున్నారు మీరు ఏమైతే నా సినిమా ద్వారా నేను అనుకున్న దాన్ని ఈ నేరాలను కట్టడి చేయాలంటే ఈ మార్గంలో వెళ్తే కట్టడి చేసినా బాగుంటుంది అనేది నా ఐడియా ప్రకారం నేను అనుకున్న నా నాలెడ్జ్లో. ఎందుకంటే ఈ ఆగట్లేదండి, ఈ నేరాలు అనేది ఎక్కడ ఆగట్లేదు. అదే సరే, ఇప్పుడు మీరు రెడ్ బుక్ అని ప్రకటించిన తర్వాత మీకు ప్రశంసలు ఎక్కువ వస్తున్నాయా, లేకపోతే ఎవరన్నా ఈ సినిమా తీస్తే కుదరదు అని చెప్పేసి ఎవరన్నా మిమ్మల్ని థ్రెట్ చేయడం కూడా అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? లేదండి, నన్ను చాలా అప్రిషియేట్ చేస్తున్నారు అందరూ. ఓకే. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నో ఫోన్లు వస్తున్నాయి ఇప్పుడు నాకు. రెడ్ బుక్ టైటిల్ తీసుకొని ఆ సబ్జెక్ట్ చేయడం చాలా బాగుంది. ఓకే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయి, కానీ నిజంగానే ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు బయట తిరగడానికి అవకాశం లేకుండా ఒక రెడ్ బుక్ అనేది వాళ్ళు ప్లాన్ చేశారు కాబట్టి. బట్ నిజంగానే లీగల్గానే దాన్ని వర్కౌట్ చేసి వాళ్ళందరినీ ఇది మొత్తం అరెస్ట్ చేయడం చాలా బాగుంటుంది. వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేది చాలా బాగుంటుంది. సో ఏవైతే వాళ్ళు అన్యాయాలు చేశారో ఆ అన్యాయాలకు మరి శిక్ష పడాలి కదా. శిక్ష పడాల్సిందే. నేరస్తుడు బయట తిరగకూడదు, నేరస్తుడు డెఫినెట్గా శిక్ష అనిపించుతారు. అది ఏ గవర్నమెంట్ అయినా లేకపోతే ఏ కామన్ పర్సన్ అయినా ఎవరైనా సరే, ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా, ఇండియా లెవెల్లో ఎక్కడ నుంచి నేరం చేసినప్పుడు శిక్ష అనిపించి తీరాల్సిందే. దాని మీద
నేను తీసుకున్నాను కాబట్టి అందరూ నన్ను అప్రిషియేట్ చేస్తున్నారు సార్. సో ఇప్పుడు ఏంటి మీరు దీనికి సంబంధించి మీరు అంటే సబ్జెక్ట్ అంతా మీరే చేసేసుకున్నారా? అవునండి, అంటే సబ్జెక్ట్ అంతా నేను తీసుకున్నాను. అంటే రచయిత దర్శకుడు మీరు ఈ సినిమాకి, నిర్మాత ఎవరు? నిర్మాత కూడా నా ఫ్రెండ్స్ అండి మొత్తం. ఓకే, ఎప్పటి లోపల దీన్ని ప్రేక్షకుల ముందు తీసుకురావాలని ప్లాన్? యాక్చువల్గా నేను రేపు సెప్టెంబర్లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసుకొని ఓకే నాకు డిసెంబర్ కల్లా ఈ సినిమాని తీసుకురావాలండి. డిసెంబర్ కల్లా రిలీజ్ చేసేయాలనే? అంతే, సెప్టెంబర్ అక్టోబర్లో చేసేసుకొని నవంబర్ పోస్ట్ ప్రొడక్షన్ అంతే 2 నెలల్లో పూర్తి అయిపోతుందా? అంటే సింగిల్ షెడ్యూల్ చేసుకుంటా అండి. ఓకే, 2 monthsలో నేను దాదాపు నేను 50 days షెడ్యూల్ వేసుకుంటాను. ఓకే, ఎందుకంటే మొత్తం పూర్తి బౌండ్ స్క్రిప్ట్ తయారు చేసుకుంటున్నాము. చేసుకొని దాన్ని ఒక 2 monthsలో కంప్లీట్. ఇందులో మీరు ఈ పాత్రధారుల పేర్లు ప్రస్తుతం ఎవరైతే సమాజంలో ఉన్నారో వాళ్ళ సేమ్ పెడతారా, లేకపోతే ఏమన్నా అందులో? లేదండి, ఆ నేమ్స్ అలాంటి నేమ్స్ ఏమి ఉండవండి. ఇప్పుడు తెలుస్తుంటుందా మనకి? తెలుస్తుంది అంటే జనరల్గా సబ్జెక్ట్ని బట్టి సినిమా చూసే వాళ్ళకి పలానా క్యారెక్టర్ పలానా తెలుస్తూ ఉంటుంది. సో మొత్తం మీద అయితే రాజకీయ నేపథ్యంలోనే ఈ సినిమా ఉంటుందండి. రాజకీయ, అది మాత్రం 100% రాజకీయ నేపథ్యంలోనే ఉంటుంది. అది కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజకీయాల నేపథ్యం. ఓకే, మొత్తం అంటే ఇది ఆంధ్రప్రదేశ్కి, అంటే అది ఆంధ్రప్రదేశ్కి ఒక్కదానికే వర్తించదండి. ఇలా క్రిమినల్ యాక్టివిటీస్ చేసిన ఏ పార్టీలో అయినా ఎక్కడైనా ఏంటి ఏ స్టేట్లో అయినా వర్తిస్తుంది. అంటే గతంలో మీరు మీ కెరీర్ మొదలు పెట్టినప్పుడు కృష్ణ గారితో ఈ తరం నెహ్రూ అని చెప్పి చేశారు కదా, అందులో కూడా పొలిటికల్ టచ్ ఉంది. తర్వాత 2-3 ఏళ్ల క్రితం దేవినేని అని చెప్పేసి ఆ సినిమా తీశారు. సో అంటే మొదటి నుంచి మీకు ఆ రాజకీయాల మీద, అంటే ఆ జరుగుతున్నటువంటి ఏవైతే ఉంటాయో వాటి మీద ఆ కన్సర్న్ ఉందా మీకు? ఉంటుందంటే నేను మీడియాలో చూస్తూ ఉంటానండి. పైగా ఏంటంటే నేను కూడా ఇప్పుడు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవాడిని గుంటూరులో. అవునా? మా ఇంట్లో మా మదర్ కానీ, మా బ్రదర్స్ కానీ, మా ఫాదర్ కానీ వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో నుంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఓకే, అమ్మగారు ఎవరండి? అమ్మగారు వస్తే లక్ష్మీ సామ్రాజ్యం గారు అని స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేశారండి. ఓకే, అంటే మహిళా విభాగానికి? మహిళా విభాగానికి. ఓకే, మహిళా విభాగానికి స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేశారు మదరు. ఇంకా చిన్నప్పటి నుంచి ఆమెతో తిరగటం, ఢిల్లీ వెళ్ళటం అన్నీ చేసుకుని చూస్తుంటే ఈ పొలిటికల్ దీంట్లో అన్నీ నాకు కొద్దిగా. మరి మీరు పాలిటిక్స్లోకి వెళ్ళకుండా సినిమాలోకి వచ్చారు ఎందుకు? అంటే పాలిటిక్స్ అంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అండి. తెలుసుకోవాలని కోరుకుంటే తప్పిస్తే పాలిటిక్స్లోకి వెళ్ళాలని నాకు ఎప్పుడు లేదు. కాకపోతే ఆ వాతావరణంలో పుట్టి పెరిగారు మీరు కాబట్టి ఇవన్నీ కూడా వంట పట్టినాయి మీకు మామూలుగా. ఎప్పుడేమేమి జరుగుతుంటాయి, ఇంట్రెస్ట్ అయితే ఉంది, తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఇప్పుడు కూడా. మొత్తాన్ని మీడియా చూస్తూ ఉంటాను, అందరూ ఏం జరుగుతుంది నేను తెలుసుకుంటుంటాను, ప్రతిదీ నేను అబ్జర్వ్ చేస్తుంటాను పొలిటికల్. ఓకే, మరి దేవినేని లాంటి సినిమా, అలాంటి సినిమాలు తలపెట్టినప్పుడు మీకు ఇబ్బందులు కలగలేదా? అయ్యో చాలా కలిగింది సార్, బాగా. మామూలుగా కలగటం కదా. అంతకుముందు ఆర్జీవి అయితే వంగవీటి అనే సినిమా చేశారు. మీకు అంటే ఆయన సంగతి అందరికీ తెలిసిందే కాబట్టి కేర్ ఫ్రీ లాగా ఉంటాడు ఆయన, ఎవరైతే ఏమైనా చేసుకుంటే ఆయన ధైర్యం వేరు కదండి. కానీ మీరు దేవినేని అనే సినిమా చేసి పేర్లు కూడా అవే పెట్టారు, అందులో పాత్రల పేర్లు. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అప్పుడు? అంటే నేను ఫస్ట్ అదే సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ ఆయన అప్పుడు బ్రతికే ఉన్నారండి, దేవినేని నెహ్రూ గారు. ఆయన దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, అయితే ఆయన తిట్టారు నన్ను ఫస్ట్. మీకు ఈ కథలు తప్ప ఇంకేం కథలు దొరకవా, నీకు రాంగోపాలకి వీళ్ళందరికీ ఎందుకే అలాంటి కథలు చేసుకుంటాం, మా మనవాళ్ళని మనవరాళ్ళకి ఇప్పుడు మేము రౌడీ షీట్లను చూపిస్తారా మీరు అన్న. అందరూ వ్యాపారాలు చేసుకున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఎందుకు జేమ్స్ అంటే ఇది మంచి కథ బాబాయ్, మీది మీకు మంచి కథ అవుతుంది, మీ కథ నాకు బాగా నాకు నచ్చింది. అంటే మహాభారతం తర్వాత మహాభారతంలో జరిగే కౌరవ పాండవులాగా ఉంటుంది మీ కథ, అందుకని నేను చేయాలని నేను ఉద్దేశంతో మహాభారతంతో పోల్చుకున్నాను బెజవాడ కథను నేను. అందుకని మీరు పర్మిషన్ ఇవ్వండి, నేను చేస్తాను, మీకు ఎవరికి ఇబ్బంది ఉండదు, బాగా చేస్తాను సినిమాని, ఎవరు తక్కువ కాదు అలానే ఎవరు ఎక్కువ కాదని నేను చెప్తున్నాను నేను ఈ కథలో అని చెప్పేసి చెప్పాను అనమాట. ఓకే, దానికి ఆయన ఫస్ట్ ఒప్పుకున్నారు. తర్వాత అవినాష్ కూడా వచ్చాడు, దేవినేని అవినాష్ కూడా.
అవినాష్ కూడా వచ్చి అందరం కలిసి కాఫీ తాగుతూనే నేను మళ్ళీ అనుకున్నదాన్ని నేను అవినాష్ కూడా చెప్పి, అవినాష్ కూడా ఒక మాట అన్నాడు నాతో అప్పట్లోనే, అన్న మేమందరం ఇప్పుడు వంగవీటిగా ఫ్యామిలీ కానీ మా ఫ్యామిలీ కానీ అందరం బాగుంటున్నాం, ఇప్పుడు అన్నదమ్ములాగా ఉంటున్నాము, మాకు ఎవరికి ఇబ్బందులు కలగకుండా నువ్వు చేస్తా అంటే చెయ్యి, మాకు అభ్యంతరం లేదు అన్నాడు అన్నమాట. అప్పుడు ఏంటంటే అప్పుడు తెలుగుదేశమే ఉందండి అప్పుడు. ఓకే. తర్వాత పార్టీ మారింది. నేను సినిమా మొదలుపెట్టి నేను షూటింగ్ అయిపోయే లోపు ఎలక్షన్స్ వచ్చి ప్రభుత్వం మారిపోవటం, వైసీపీ రావటం, కరోనా రావటం, ఈ లోపు ఆయన చనిపోవటం, నెహ్రూ గారు చనిపోవటం, తర్వాత అవినాష్ వచ్చేసరికి ఏంటంటే వైసీపీలోకి వెళ్ళిపోవటం జరిగింది అన్నమాట. అయితే ప్రొడ్యూసరు నమ్మి మరి డబ్బులు పెట్టాడు కాబట్టి నేను సినిమా చేశాను, అది వాళ్ళు పర్మిషన్ తీసుకొనే చేశా. ఓకే. చేస్తే దానికి ఏమైందంటే తర్వాత సినిమా రిలీజ్ టైంకి వచ్చేసరికి నాకు అవినాష్ నాకు ఫోన్ చేసి, అన్నా నువ్వు సినిమా రిలీజ్ చేయవద్దు, నేను ఇప్పుడు వైసీపీకి వచ్చాను అన్నాడు. అంటే అదేంటి బ్రదరు నువ్వు అలాంటి అట్లా, ఇప్పుడు నాకు ఇప్పుడు ప్రొడ్యూసర్ ఇబ్బంది పడతాడు కదా, అంటే దాని మీద ఇన్వెస్ట్ చేశారు కదా ఆయన, ఉన్నాడు కదా, పైగా దీంట్లో అక్కడ బ్యాడ్ ఏం లేదు, దేవినేని నెహ్రూ అంటే ఒక బెజవాడ సింహం అని చెప్పాను నేను, అదే అన్న ఇప్పుడు ప్రాబ్లం మనకి, మళ్ళీ పార్టీలో పెద్దోళ్ళంతా నీకు తెలియకుండా వాళ్ళు సినిమా చేశారా అంటారు, అప్పుడు నేను సమాధానం చెప్పలేను కదా. అంటే మీ ఆ క్వశ్చన్ వేసిన వాళ్ళు ఎవరో చెప్పు, వాళ్ళకి నేను సినిమా చూపిస్తాను నేను కావాలంటే చూసుకోమని చెప్పు. దీంట్లో ఏదంటే వంగవీటి రంగా గారు కానీ నాన్నగారు పాత్రలు కానీ ఎవరు తక్కువ కాదు, ఇద్దరు మంచి లీడర్లే, బెజవాడిని పరిపాలించిన వాళ్ళు ఇద్దరు, బెజవాడికి మంచి నాయకులు వీళ్ళు, అందుకే వీళ్ళ స్టాచ్యూస్ కూడా పెట్టి అందరు ప్రజలు పూజిస్తున్నారు కదా అన్నట్టుగా చెప్పాను నేను సినిమాలో అని చెప్పేసి. అంటే ఒప్పుకోలేదండి. తర్వాత కోర్టులో కేసు అది కూడా వేశారు నా మీద, నేను రిలీజ్ చేస్తానని చెప్పాను, చెప్తే నువ్వు ఎలా రిలీజ్ చేస్తావు చూస్తానని కోర్టులో కేసు వేయటం అవన్నీ కూడా జరిగింది అనమాట. అంటే బాబు ఆయన చూడకుండానే, అవినాష్ సినిమా చూడకుండానే భయపడ్డాడు, అదే ఏదో ఉంటుంది, ఏదో జరుగుతుంటుంది, ఏదో ఇదవుతుందని చెప్పేసి. పైగా ఏంటంటే మీరంటే ఆయన పార్టీ కూడా చేంజ్ అవ్వటం, సమీకరణాలు మారిపోయినాయి కాబట్టి ఇక ఆయన కొద్దిగా భయపడ్డాడు. ఆ భయంతో ఇక ఆయన ఏదో ఊహించుకున్నాడు. తర్వాత మళ్ళీ సినిమా మా లాయర్ గారు మళ్ళీ కోర్టు నుంచి స్టే తీసుకొచ్చి ఇట్లా వంగవీటి మా ఫ్యామిలీకి, దేవినేని ఫ్యామిలీ, అవినాష్ వీళ్ళందరికీ కలిపి సినిమా చూపిస్తాం మేము అని చెప్పేసి రిలీజ్ ముందు రోజు మేము ప్రసాద్ ల్యాబ్లో మేము షో వేసామండి. వేస్తే చూస్తే ఎవరికి ఇబ్బంది లేదు, ఎవరు నేను తక్కువ చేయలేదు, ఎవరిని ఎక్కువ చేయలేదు. అనుచరుల వల్ల ఒకళ్ళ ఫ్యామిలీ ఒకరిని చంపుకున్నారు తప్పిస్తే ఇద్దరు మంచి నాయకులు, ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని చెప్పాను నేను అనేది కథలో ఉందన్నమాట. అది చూసిన తర్వాత వాళ్ళే అప్రిషియేట్ చేసి వెళ్ళిపోయారు. ఇంకా అదే సో దేవినేనిగా తారక రత్న గారిని చూపించారు అందరూ. దేవినేనిగా తారక గారు బాగా చేశారంట. అదే అట్లా అంటే ఆ ధైర్యంతోనే ఇప్పుడు రెడ్ బుక్ అనేది నేను ఎవరికి ఇబ్బంది లేకుండా, అంటే ప్రజలు కూడాను నన్ను విమర్శించడానికి అవకాశం లేకుండా ఈ సబ్జెక్ట్ తయారు చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఎవరిని ఇప్పుడు నారా లోకేష్ గారిని కూడా ఎవరు విమర్శించే అవకాశం ఉండదు, ఎందుకంటే ఆయన ఇల్లీగల్ చేయట్లేదు కదా, జరగనియే అందులో పెట్టట్లేదు, జరిగినాయే ప్రజలు చూసినాయే. ఇప్పుడు నేరాలు ఈ పలానా నాయకుడు నేరాలు చేశాడు కాబట్టి ఈ నేరస్తుడు బయట తిరగడానికి అవకాశం లేదు, ఈ నేరస్తుడిని మేము శిక్షిస్తాము అనేది ఆయన చెప్తున్నాడు. ఓకే, అదే దాన్ని తీసుకొని దాన్ని తీసుకొని ఆ కథను ఆయన కాన్సెప్ట్ నేను కథగా తీసి ప్రజలకు చూపిస్తున్నాం. ఓకే, అంటే జరిగింది ఆయన చెప్పారు, తర్వాత ఇన్స్పిరేషన్తో నేను స్క్రీన్ మీద చూపిస్తూ ఇలా చేశారు వీళ్ళు అనేది ప్రజలకు నేను చూపిస్తాను. దాంతోపాటు మీరు ఒక పరిష్కారం కూడా చెప్తున్నారు, మారాలంటే సమాజం మారాలంటే ఈ నేరాలు కట్టడి చేయాలంటే ఏం చేయాలనేది కూడా చూపిస్తున్నాండి. లాస్ట్లో ఏంటంటే ఈ నేరాలను ఆగాలి, ఈ నేరాలని మనం ఆపగలగాలి అంటే మనం ఏం చేస్తే బాగుంటుందంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా చెప్తున్నాను అనమాట, ఈ గవర్నమెంట్ ఇలా థింక్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా చెప్తున్నా, ఇలా థింక్ చేస్తే ఇలాంటివన్నీ రేపు ఫ్యూచర్లో జరగకుండా ఉంటాయి. రైట్. ఇప్పుడు ఒక ఆడపిల్ల అనే అమ్మాయి రేప్ చేయబడింది అంటే ఏ గవర్నమెంట్లోనైనా లేకపోతే ఎవరైనా సరే, ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న నాయకులు చేయలేకపోవచ్చు, బట్ కామన్ పర్సన్ కూడా జరుగుతున్నాయి. అట్లా కామన్ పర్సన్స్ నుంచి కూడా అట్లాంటి నేరాలు జరుగుతున్నాయి. ఈ నేరాలు జరగకుండా అంటే కామన్ పర్సన్ నేరం చేసినప్పుడు ఆ నేరం వెనక ఒక నాయకుడు వాళ్ళని సేవ్ చేయడం జరుగుతుంది.
అంటే లింకులు ఉంటున్నాయి. ఇప్పుడు ఒకడు నేరం ఎవరో ఒకరు సపోర్ట్ తీసుకుని అతను బయటపడుతున్నాడు. ఇది అంటే ఏ దారుణం చేసినా సరే మన వెనక మన ఉన్నాడు, రక్షించేవాడు, మనకు ఒకళ్ళు ఉన్నారు అనేది ఒక ధైర్యం ఉంటుంది చాలా మందికి. ఆ ధైర్యంతోనే నేరాలు చేస్తున్నారు కదా. అంటే ఆ ధైర్యం అన్ని చంపేయాలి. నేరం చేసేవాడికి ఒక ధైర్యం అనేది ఉంటుంది, ఆ ధైర్యం అనేది వాడికి ఉండకూడదు. చెడు చేయడానికి ఏ ధైర్యం అయితే పురికొల్పుతుందో ఆ ధైర్యాన్ని తుంచేయాలి అంతే. అందుకని ఏంటంటే అది ఎలా అయితే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, నా ఐడియా ప్రకారం ఒక రైటర్గా, డైరెక్టర్గా నేను ఇప్పుడు గవర్నమెంట్కి కానీ ఎనీ గవర్నమెంట్ కానీ ఏ పార్టీ గవర్నమెంట్ ఉన్నా కానీ అంటే ప్రజలకు కానీ కామన్ పర్సన్స్కి ఎవరు కానీ ఇలా చేస్తే బాగుంటుందని నేను ఒక ఐడియా ఫామ్ చేసుకొని ఇలా చేస్తే బాగుంటుందని నేను చూపించదలుచుకున్నాను. ఓకే, అది ఆ సినిమా ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. అది నచ్చితే గవర్నమెంట్ అలా చేయొచ్చు అని నా ఉద్దేశం. మొత్తానికి ఈ సంవత్సరమే డిసెంబర్ లోపల 2024లోనే తీసుకురావాలని ప్రయత్నం, తీసుకురావడానికి. అంటే ప్రభుత్వానికి కూడా ఇంకా 4 సంవత్సరాల టైం ఉంటుంది కదా ఇది అయిన తర్వాత. సో ఏ చేయినా టైం ఉంటుంది ప్రభుత్వం. ఒకవేళ మరి చూద్దాం అది. సో ఇది రెడ్ బుక్ సంగతి అలా ఉంచితే, శివనాగు అనే ఆయనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిట్ ఆర్ ఫ్లాప్ కంటిన్యూగా సినిమాలు తీయటానికి ఎలా సాధ్యమవుతుందని చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు. ఏంటి మీ రహస్యం ఏంటి? మీకు ఎలా దొరుకుతుంటారు ప్రొడ్యూసర్లు అనేది? అంటే ఇప్పుడు సార్ నా సినిమాలు ఏంటంటే కొద్దిగా మినిమం గ్యారంటీ సినిమాలు నేను చాలా లో బడ్జెట్లో చేస్తానండి. పెద్ద బడ్జెట్లో ఎప్పుడు చేయను. ఓకే, ఒకవేళ 99% మా ప్రొడ్యూసర్లు ఎవరికి ఈ రోజుకి లాసులు రాలేదు. ఒకవేళ 99%లో ఎవరికన్నా వస్తే దాంట్లో 30% వస్తుంది తప్పిస్తే లాసు. పూర్తిగా నాకు ఈ సినిమాలు డబ్బులు పోయాయి అనేది ఒక నిర్మాత కూడా ఎవరు అనరు. ఎందుకంటే ఫస్ట్ నేను సినిమా చేసేటప్పుడే నేను ఫస్ట్ బిజినెస్ గురించి ఆలోచిస్తాను. అంటే ఇప్పుడు ఈ సినిమా నేను ఏ బడ్జెట్లో చేస్తే ఏ బడ్జెట్లో మనకి ఎంత అమౌంట్ దీన్ని బిజినెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది నేను ఫస్ట్ ఆలోచించుకొని నేను సినిమా చేస్తాను. ఓకే, దాన్ని మించి ఆర్టిస్టులు అంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న ఆర్టిస్టులు జోలికి కూడా నేను వెళ్ళనండి. ఎందుకంటే ఈ ప్రొడ్యూసరు ఎంతవరకు అయితే బడ్జెట్ నాకు పెట్టగలుగుతున్నాడో ఆ బడ్జెట్లో బిజినెస్కి ఇన్లోనే చేస్తాను నేను. అంటే ఈ బడ్జెట్లో నేను ఒక 2 కోట్ల సినిమా చేశానంటే నేను 2.5 నుంచి ఒక 3 కోట్లు వచ్చేటట్టుగా నేను ప్లాన్ చేసుకుంటాను. అదేలే, లేదు రాలేదు ఆ 2 కోట్లని తిరిగి రావాలి, లేదు అది కూడా రాలేదు కనీసం 1,50,00,000 తిరిగి రావాలి అట్లా. కానీ మీరు మొదట్లో చూస్తే కృష్ణ గారు సుమన్ తోటే ఈ తరం నెహ్రూ లాంటి సినిమా చేశారు కదా సార్. అండ్ పెద్ద అప్పట్లో ఇద్దరు కూడా పెద్ద హీరోలే కదా. కానీ మా తర్వాత ఎందుకొని మీరు అంటే చిన్న వాళ్ళతో చేసుకుంటూ వస్తున్నారు? అంటే ఒకటండి నాకు జరిగింది ఏంటంటే కృష్ణ గారు సినిమా చేసిన తర్వాత నేను కొద్దిగా వెయిట్ చేశానండి. వెయిట్ చేసి అంతే పెద్ద హీరోలతో చేయాలని నేను ప్లానింగ్. ఎందుకు ఈ తరం నెహ్రూకి డబ్బులు వచ్చాయి? డబ్బులు బాగా వచ్చాయండి. ఆ రోజుల్లో ఈత నెహ్రూ ఆ రోజుల్లో 4 కోట్లు చేస్తే 9 కోట్లకి అమ్మారండి సినిమాని. మంచి ప్రాఫిట్స్ ఉన్నాయండి. ఆ ప్రాఫిట్ల మీద నాకు చాలామంది అడ్వాన్స్లు ఇచ్చారు ప్రొడ్యూసర్లు చాలామంది. అంటే ఏంటంటే అప్పుడు ఒక హీరోతో నేను అనుకున్నానండి. నాకేంటంటే డిస్ట్రిబ్యూటర్ సర్కిల్ ఎక్కువ ఉంది. నాకు డిస్ట్రిబ్యూటర్స్ నుంచి మంచి ఫ్రెండ్ సర్కిల్ అప్పటి నుంచి మెయింటైన్ చేసేవాడిని. నేను ఒక హీరోతో అనుకున్నాను. ఆ హీరో అప్పుడు బాగానే ఉన్నాడు. ఆ హీరో పేరు వద్దు. ఒక డిస్ట్రిబ్యూటర్ నాకు ఫోన్ చేసి నువ్వు కృష్ణ గారు లాంటి హీరోతో సినిమా చేసి మళ్ళీ ఆ హీరోతో సినిమా చేస్తావేంటి, నువ్వు చేస్తే నీకు గ్రాఫ్ పడిపోద్దాలు వద్దు, ఇంకా పెద్ద హీరోకి వెళ్ళి నువ్వు అని చెప్పేసి అన్నాడు నాతో. అంటే నేను కొద్దిగా విన్నా అండి అతని మాట. తర్వాత చంద్రబాబు శ్రీనివాసరావు గారు వాళ్ళని కలిసి నేను ఇట్లా సినిమా ఇలా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే దేవినేని సినిమాకి బ్యాక్గ్రౌండ్ అంతా వాళ్ళే అండి, మొత్తం ఫైనాన్షియల్ కానీ చంద్రబాబు శ్రీనివాసరావు గారు వాళ్ళే. అయితే ఏంటంటే ఒక మంచి మల్టీ స్టార్ సినిమా చేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ. అంటే అప్పుడు ఏమన్నానంటే సరే శివనాగు విజయశాంతి గారితో చేద్దాం మనం సినిమా, నువ్వు విజయశాంతి గారికి కథ చెప్పు నువ్వు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు నేను విజయశాంతి గారిని కలిసి నేను కథ చెప్పాను. ఓకే, కథ నచ్చింది విజయశాంతి గారికి. దాంట్లో ఏంటంటే 2 హీరోయిన్లు ఉంటారు. ఇప్పుడు అప్పట్లో దేవినేని మల్టీ స్టార్ సినిమా నాకు పేరు వచ్చింది కాబట్టి అది తగ్గకుండా మల్టీ స్టార్ సినిమా చేయాలని నేను ప్లాన్ చేసుకున్నాను. ప్లాన్ చేసుకొని నెహ్రూ సినిమా తర్వాత అండి. అదే నెహ్రూలో మల్టీ స్టార్ సినిమా అంటే అప్పుడు మన కృష్ణ గారు, సుమను, సురేష్, దేవినేని అన్నారు కదా, దేవినేనిలో మల్టీ స్టార్ అన్నారు. అది అందుకని వీళ్ళు అప్పుడు సుమన్ గారు పెద్ద హీరో కదండి అప్పట్లో, ఆయన పెద్ద హీరో, కృష్ణ గారు పెద్ద హీరో కాబట్టి ఇక మల్టీ స్టార్ సినిమా చేశాడు సుమన్. కానీ అప్పుడు మంచి నేమ్ వచ్చింది నాకు.
తర్వాత ఏంటంటే అలాంటి సినిమా చేయాలని చెప్పేసి నేను ఇద్దరు హీరోయిన్స్ని పెట్టి ప్లాన్ చేద్దామని వర్కౌట్ చేశాను. విజయశాంతి గారికి అగ్ని నక్షత్రాలు అని టైటిల్ మీద కథ చెప్పాను అనమాట. ఓకే. అప్పుడు ఆయన విజయశాంతి గారి హస్బెండ్ ప్రసాద్ గారు ఫస్ట్ కథ విని తర్వాత విజయశాంతి గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. చెప్పిన విజయశాంతి గారికి కూడా నచ్చింది కదా. తర్వాత ఈ చదవా శ్రీనివాస గారు చెప్తే శభాష్ బ్రహ్మాండంగా ఉంది, మరి ఇంకొక హీరోయిన్ ఎవరు అని చెప్పేసాను. అంటే అప్పుడు నేనేం చేశానంటే ఇంకొక హీరోయిన్ శ్రీదేవి గారిని పెట్టుకుంటానని చెప్పేసి ప్లాన్ చేశాను. కోరికలకు ఉంటాయి కదండి. అదే బాంబే వెళ్ళాను నేను. బాంబే వెళ్ళి అది శ్రీదేవి గారి ఇంటికి వెళ్ళి శ్రీదేవి గారిని కలిశాను. కలిసారా? కలిశాను. బాంబే వెళ్ళాను, శ్రీదేవి గారిని కలిశాను. ఎంత మా చరిత్ర ఉంది దానికి. ఆవిడకి శ్రీదేవి గారికి కథ చెప్పాను. అంత అయింది. ఆవిడ కథ అంతా విన్నారండి. చక్కగా చాలా సాంప్రదాయంగానే కాఫీ తెప్పించారు, నాకు ఇచ్చారు, చక్కగా తాగాను. ఆమె చాలా సింపుల్గా ఒకటే మాట అన్నారండి, అంటే ఇప్పుడు నేను చేయలేనండి, ప్రెగ్నెంట్ నేను, అంటే ఫస్ట్ ప్రెగ్నెంట్ అండి నేను. జాన్వి కడుపులో ఉందన్నమాట. నేను ప్రెగ్నెంట్ అండి, నేను చేయలేను, నేను ఇప్పుడు కథ చాలా బాగుంది, చాలా సంతోషం అండి అని చెప్పేసి, మీరు ఇంత దూరం వచ్చి చాలా సంతోషం, నాకు చాలా ఆ పద్ధతిగా ఏమనుకోకండి అని చాలా చల్లగా చెప్పారండి ఆవిడ. లోపల డిస్కరేజ్ అయ్యాను, కానీ ఆవిడ చెప్పిన మాటలను బట్టి చూస్తే నాకు వేసి కొద్దిగా నాకు గౌరవంగా మాట్లాడారు చాలా. అంతవరకు చాలా హ్యాపీగా కూర్చోబెట్టి కాఫీ కూడా ఇచ్చారు, అంత పెద్ద స్టార్ శ్రీదేవి గారు అని ఆనందపడి బయటకు వచ్చాను. కానీ ఆ ప్రాజెక్టు నేను చేయలేకపోయాను, ఎందుకంటే కథ మళ్ళీ తయారు చేసుకుందంటే. అప్పుడు మళ్ళీ తర్వాత ఏం చేశానంటే అండి, ఇంకోటి విజయశాంతి గారితో చేయాలనే కోరిక నాకు ఉండేది. తర్వాత వీళ్ళు అప్పుడు కృష్ణారెడ్డి గారు ఒక సినిమా చేశారండి, మీకు తెలిసే ఉంటుంది, అప్పుడు సత్యభామ అని ఒక సినిమా చేశారు. ఓకే. ఎస్వి కృష్ణారెడ్డి గారు. అది కొద్దిగా దెబ్బతిన్నింది. దాంతో విజయశాంతి గారి మీద మార్కెట్ పడిపోయింది అన్నట్టుగా అప్పుడే ఫీలింగ్ వచ్చేసి చేస్తే, అయినా కూడా నేనేం చేశాను అంటే విజయశాంతి గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను మీ మీద ఒక మంచి నేను సోలో కథ తయారు చేసుకుంటాను, మీరు నాకు డేట్లు ఇస్తే అని చెప్పేసి అన్నాను అనమాట. ఓకే. ఒక సోలో కథ తయారు చేసుకుని సోలో కథ చెప్తాను నేను అన్నా. చెప్పమంటే అది మళ్ళీ చెప్పాను. చెప్తా విజయశాంతి గారికి అప్పుడు ఆ సోలో కథ కూడా అప్పుడు నచ్చింది, కానీ తర్వాత సరికి ఏంటంటే బడ్జెట్ దగ్గర కొద్దిగా వెనకాడాం కొద్దిగా, ఎందుకంటే అంత బడ్జెట్ పెట్టే ప్రొడ్యూసర్ నాకు అప్పట్లో లేరు. చదవా శ్రీనివాస గారు వాళ్ళు అయితే బాగుండేది, వాళ్ళని శ్రీదేవి గారు అయితే చేద్దాం అన్నారు, శ్రీదేవి గారు విజయశాంతి గారు అయితే చేద్దాం అన్నారు. కానీ అప్పట్లో ఇంకేసరికి ఈ విజయశాంతి గారితో సరికి ఏంటంటే ఆ రోజుల్లో విజయశాంతి గారి రెమ్యునేషన్ ఆ రోజుల్లోనే ₹1,00,00,000 ఉందండి అప్పట్లోనే. అదే విజయశాంతి గారితో చేస్తే తెలుగు తమిళలో వర్కౌట్ అయ్యేది, కానీ అంత ధైర్యం చేసే ప్రొడ్యూసర్లు నాకు రాలేకపోయారు. అంటే నాకు కృష్ణగారి సినిమా తర్వాత మీరు అన్నట్టుగా ఏంటంటే నాకు వచ్చే ప్రొడ్యూసర్లు 3 కోట్లు అంటే చాలా ఎక్కువ అనమాట. అట్లా 3 కోట్లు లేదా 3.5 కోట్ల వరకు వచ్చేవాళ్ళు. అక్కడి నుంచి ఎక్కువ ఎవరు లేదండి, ఎందుకంటే అంతకుముందు చేసినా కూడా నాకు భయమే, ఎందుకంటే మార్కెట్ రాకపోతే మళ్ళీ నేను అంటే 20 సంవత్సరాల క్రితం ఇదంతా కాబట్టి అప్పుడు మరి మా భయంగానే ఉంటుంది కదా, ఎక్కువే కదా, చాలా ఎక్కువ అండి, అప్పటికే ఎక్కువ అనమాట. ఇక భయంగా ఉంటుంది. ఆ భయంతో నేను కూడా ఎక్కువ డబ్బులు పెట్టించానండి. ఇప్పటికైనా ప్రొడ్యూసర్లతో ఎక్కువ డబ్బులు పెట్టించాను నేను. సో మీరు అట్లా యాక్చువల్గా పరిస్థితులు కనుక అన్ని కూడా అనుకూలిస్తే విజయశాంతి శ్రీదేవి గారితో సినిమా సాధ్యం అయ్యేది, కానీ అది కుదరలేదు సార్. ప్రకృతి సహకరించలేదు నాకు, అదొకటి. మీరు మరి అంత కృష్ణ గారు సుమన్ గారు లాంటి వాళ్ళతో చేశారు, మళ్ళీ సుమన్ గారితో ఎందుకు మీకు క్లాష్? ఎందుకు? అది లేదు సార్, పాప ఆయన మంచి మనిషి అండి, క్లాష్ ఏం లేదు. అది మన అంటే మీరు తర్వాత క్షమాపణ కూడా చెప్పారు, అది నటరత్నాలు ఇష్యూ, అది మీరేదో ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ పిలవాలనుకున్నారు గెస్ట్గా. అవును సార్, అవును. అంటే జరిగింది ఏంటంటే అండి, అది మరి సుమన్ గారికి వరకు వెళ్ళిందో లేదో నాకైతే తెలియదు, కానీ విషయం ఆయన వెంకట్రావు గారు ఉన్నారు కదండి, మేకప్ మ్యాన్ వెంకట్రావు గారు ఉన్నారు. వెంకట్రావు గారు జనరల్గా ఏంటంటే, నేను చాలా కాలం క్రితం సుమన్ గారు కూడా చెప్పాను, సార్ మీరు వెంకట్రావు గారు చాలా మిమ్మల్ని ఇది చేస్తున్నాడని కూడా చెప్పాను నేను సుమన్ గారికి. అదే ఆయనకి సుమన్ గారితో అన్నా కూడా నేను, ఎందుకంటే మళ్ళీ సుమన్ గారు నాకు మాస్టర్ మైండ్స్ సినిమాలో కూడా ఆయన మళ్ళీ యాక్ట్ చేశారు. నాగేంద్రబాబు అన్నయ్యతో కలిసి సుమన్ గారును నాగేంద్రబాబు గారు ఇద్దరు కలిసి ఇద్దరు హీరోలుగా చేశారు మాస్టర్ మైండ్ సినిమాలో. అందులో మీ అబ్బాయి కూడా ఉన్నాడు కదా? అబ్బాయి చిన్నప్పుడు అండి, అబ్బాయి చిన్నప్పుడు సుప్రీం అండి, చిన్నప్పుడు చేశాడు. అయితే నేను దాంట్లో అంటే వెంకట్రావు గారు ఏమన్నాడంటే,
ఫస్ట్ సుమన్ గారితో మాట్లాడాను. నేను వెంకట్రావు గారితో అసలు మాట్లాడను. ఇప్పుడు మొన్న నటరత్నాలది నేను సుమన్ గారితోనే మాట్లాడాను. సుమన్ గారు ఏంటంటే సరే డైరెక్టర్ గారు వెంకట్రావు గారికి మీరు టచ్లో ఉండండి అని కూడా అన్నారు. అంటే సరే అన్నాను, అలాగండి అని చెప్పేసి అన్నాను. తర్వాత నాకు 20 days నాకు ఫంక్షన్ ఉందనగా ముందే చేశాను, 20 రోజులకి ముందే చేశాను. లాస్ట్కి వచ్చేసరికి రేపు నాకు ఫంక్షన్ ఉందనగా వెంకట్రావు గారు అంటే సుమన్ గారు పలానా దగ్గర ఉన్నారండి, ఆయన రావాలి వెళ్ళాలి అని చెప్పి అంటే ఒక పని చేయండి మీరు, ఒక 2 lakhs వరకు ఏదన్నా ఉంటే ఇవ్వండి అన్నట్టుగా చెప్పారు ఆయన. ఉంది సుమన్ గారు, మన వెంకట్రావు గారు. ఓకే సరే నాకు ఏంటంటే మరి ఆ తర్వాత ఏమైందంటే నేను ఫంక్షను 2వ రోజు జరుగుతుందండి ఫంక్షను. కనీసం నాకు సుమన్ గారు కాంటాక్ట్లో కూడా రాలేదు నాకు. శివనాగ్ గారు పిలిచాడు కదా, ఎందుకంటే సుమన్ గారు నన్ను బాగా అభిమానిస్తారండి. ఆయన బాగా మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఓకే గుంటూరులో కూడా ఏదో అప్పట్లో ఆ టైంలో ఆయనకి నాకు ఇద్దరికి కలిసి రావట్లేదు సరిగా అని చెప్పేసి ఒక యజ్ఞం కూడా చూపిద్దామని అన్నారు సుమన్ గారు. అప్పట్లో అంత స్నేహం ఉంది మా మధ్య. మరి మీరు నేరుగా ఆయనకి ఫోన్ చేసి అడగచ్చు కదా? అంటే నేను కొద్దిగా ఫీల్ అయ్యాను సార్, ఎందుకంటే సుమన్ గారు నాకు ఈరోజు సాయంత్రం నాకు ఫంక్షన్ ఉంది ఆయన సుమన్ గారికి నేను చెప్పాను మధ్య మధ్యలో కూడాను. నాకు కనీసం ఇంతవరకు నాకు ఫోన్ కూడా సుమన్ గారు నాకు చేయలేదు. ఓకే ఏంటి మరి నేను వెంకట్రావు గారు ఇలా అన్నారని సుమన్ గారికి చెప్పి మళ్ళీ అక్కడ వచ్చి నేను కంప్లైంట్ ఇచ్చినట్టు. వెంకట్రావు గారిని సీన్లోకి రాకుండా అసలు అప్పుడే రేపు అనంగా ఆయనకి చెప్తే రేపు ఉంది సుమన్ గారు మీరు రండి అని చెప్తే సరిపోయేది కదా? సరిపోయేదే, కానీ నేను కొద్దిగా ఫీల్ అవడంతో అంటే అది వెంకట్రావు గారు చెప్పింది సుమన్ గారికి తెలియకుండా ఉందా అని నేను ఫీల్ అయ్యానండి. అంటే నేను అపార్థం చేసుకుని వచ్చేమో అంటే నేను ఆ విషయంలో నేను కొద్దిగా ఫీల్ అయ్యాను. ఆ ఫీల్ అయినప్పుడు ఏమైందంటే అందరికీ సుమన్ గారు వస్తున్నారు, ఎందుకంటే పక్కన వచ్చేసరికి ఆయన పల్నాడు ఎంపీ గారు ఉన్నారు ఎరపతినేని గారు కూడా చెప్పాను సుమన్ గారు కూడా వస్తున్నారండి, మన అట్నే డాక్టర్ పద్మావతి గారు వీళ్ళంతా వచ్చారు, వీళ్ళందరూ కూడా సుమన్ గారు వస్తున్నారు అని చెప్పానమాట. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏంటంటే నేను కొద్దిగా షేమ్ ఫీల్ అయ్యాను అనమాట. నేను కొద్దిగా ఫీల్ అయ్యాను. అప్పుడు ఆ ఫీలింగ్లో ఏంటంటే వెంకట్రావు గారు కూడా ఇంకొక ఏం చేశారంటే ఆయన సరే అండి ఇప్పుడు నేను వెంకట్రావు గారు ఇప్పుడు కాదండి వెంకట్రావు గారు ఇప్పుడు నా సొంత సినిమా ఇది ఏంటి కాబట్టి అంటే ఇప్పుడు సుమన్ గారిని ఇంతకుముందు సినిమాలు నేను సుమన్ గారిని పిలవలేదు, ఇది నా సొంత సినిమా కూడా సుమన్ గారిని నేను పిలుచుకున్నాను. ఆయన నన్ను సపోర్ట్ చేస్తారు స్టేజ్ మీద అని ఒక 2 మాటలు చెప్తారు సినిమా గురించి నా గురించి అని నేను సుమన్ గారిని నేను పిలుచుకున్నాను. ఆయనకు నాకున్న ఫ్రెండ్షిప్ ర్యాప్ వల్ల నేను పిలుచుకున్నాను. ఏంటి మీరు ఇట్లా అంటాం నాకు కరెక్ట్ కాదు అని వెంకట్రావు గారితో కూడా నేను అన్నాను. పోనీ అదేదేదో నాకు 10 రోజుల ముందు చెప్తే సరే సుమన్ గారి మీద ఉన్న అభిమానత ఏదో నేను అప్పాలని తీసుకొచ్చుకునేవాడిని కదా, ఎవరైనా చేయబోదు తీసుకొచ్చానా ఇచ్చేవాడిని. మీరు రేపు సాయంత్రం ఉందనగా ఈరోజు సాయంత్రం మీరు నాకు ఫోన్ చేసి 2 లక్షలు అంటే ఎక్కడ అంటే ఆయన ఒక ఐడియా చెప్తున్నాడు నాకు. ఎవరు వెంకట్రావు గారు ఎరపతినేని గారిని అడగండి అంటున్నాడు నన్ను. ఎరపతినేని గారిని ఎంత డిస్కషన్ నడిచింది దాని మీద జరిగింది. ఎరపతినేని గారిని ఎట్లా అడుగుతాను నేను, ఎరపతినేని గారిని ఎలా అడుగుతాను నేను? ఆయన ఒక మినిస్టరు, ఏం అడగమంటున్నాడు ఎరపతి గారు? డబ్బులు ఆయన దగ్గర 2 లక్షలు తీసుకొని ఇవ్వమంటాడు ఎరపతినేని గారిని అన్నమాట. అది ఎలా ఉంది అది చిల్లరగా అనిపించలేదు నాకు. ఆ మాట అనేసరికి కొద్దిగా కోపం వేసామన్న. ఓహో అక్కడ జరిగింది అండి ఇదంతా. ఓకే అంటే మీరు తర్వాత మీరు మళ్ళీ సారీ చెప్పేటప్పుడు ఇది ఇంత వివరంగా చెప్పలేదు మీరు? నేను పొరపాటుగా విన్నానేమో ఏదో ఆయన చెప్పడమో లేకపోతే నేను తప్పుగా వినటమో అన్నట్లు అట్లా చెప్పారు కదా మీరు. అంటే ఏమైందంటే మన కాటగడ ప్రసాద్ గారు తర్వాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు వీళ్ళందరూ నాకు మన ఫోన్లు చేసి నన్ను కలిసి అది కరెక్ట్ కాదు అబ్బాయి, నువ్వు అర్థం చేసుకో, నువ్వు పెద్ద ఆయన సుమన్ గారిని నువ్వు అలా. ఎందుకంటే కాటగడ ప్రసాద్ గారు సుమన్ గారితో ఎక్కువ సినిమాలు చేశారు హీరోగా. కాటగడ ప్రసాద్ గారు నా మీద బాగా ఫైర్ అయ్యాడండి. ఆయన కూడా పెద్ద ఆయన కదా, నేనేం ఫైర్ అవ్వలేదు ఆయన మీద, నేనే సీరియస్ అవ్వాలి. ఎందుకంటే నేను చెన్నై వెళ్ళినప్పుడు నాకు చాలా సినిమాల్లో చెన్నైలో నేను నా మూవీస్ ఆల్మోస్ట్ అక్కడ తమిళ డబ్ చేపించి రిలీజ్ చేస్తుంటా అక్కడ. ఆ చెన్నై వెళ్ళినప్పుడు కొద్దిగా నాకు సపోర్ట్గా ఉంటారు. అవును చాలా మంచి మనిషి, చాలా మంచి మనిషి అండి ఆయన ప్రసాద్ గారు. సరే ఆయన నాకు కూడా చాలా హెల్ప్ చేస్తారు, చాలా మంచి మనిషి ఆయన. అట్లాగే మన తుమ్మలపల్లి గారు కూడా అంతే అండి, చాలా మంచి మనిషి, అంటే చాలా అభిమానంగా ఉంటారు. తుమ్మలపల్లి గారు అదే చెప్తారు, ఆయన రామ్ గోపాల్ వర్మ తర్వాత అంత అభిమానంగా మళ్ళీ నన్నే చూస్తారు ఆయన.
తుమ్మలపల్లి గారే. ఓకే. అంత మంచి మనిషి అన్నమాట. ఆయన ఏ ఫంక్షన్ అయినా ఆయన పిలుస్తారు పాపం. ఆయన ఎవరు తుమ్మలపల్లి గారు. ఆయన పిలిస్తే డెఫినెట్గా వెళ్తాను నేను. ఎన్ని పనులున్నా మానుకొని ఊరు వెళ్ళబోయాను కూడా ఆగే వెళ్ళిపోతాను. ఆయన అంటే నాకు తుమ్మలపల్లి గారు అంటే చాలా అభిమానం. నాకు మంచి మనిషి ఆయన, మంచి మిత్రుడు. అయితే ఏంటంటే వీళ్ళన్నా అనేసరికి ఒక్క మాట చెప్పు చాలు, ఏంటి అది మీడియాలో అలా అన్నావు కాబట్టి నాకు క్షమించండి సుమన్ గారు అంటే చాలు. ఆయన ఫీల్ అవుతున్నారు, సుమన్ గారు ఇట్లా కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటున్నారు అది ఏంటంటే నేను సర్లే అది అయిపోయింది కదా నేను చెప్పాను అనమాట. ఓకే. అది అసలు జరిగింది మీకు వెంకటరావు గారికి మధ్య ఎంత నడిచింది ఇది? ఎరపతినేని గారిని అడగమన్నప్పుడే నేను ఫీల్ అయ్యాను సార్. ఎరపతినేని గారు నాకు గెస్ట్గా వస్తున్నారు. అది తప్పు కదా. అది ఎవరైనా సరే ఇప్పుడు వెంకటరావు గారు కదా, ఆయన ప్లేస్లో ఉన్న వాళ్ళు ఎవరు అలా అనటం అనేది, అలాంటి సలహా అసలు ఇవ్వకూడదు. అదే అది ఏ సలహా అండి, అది చిల్లరగా ఉంది నాకు. దాంతో నేను ఫీల్ అయ్యాను. అంటే నన్ను అవమానపరిచాడా వెంకటరావు గారు ఏమన్నా అని ఫీల్ అయ్యాను నేను. ఈ విషయం మీరు తర్వాత సుమన్ గారికి కన్వే చేయలేదా? మీరు చేయలేదండి. ఇక సుమన్ గారిని ఆ తర్వాత నేను ఎప్పుడు నేను అసలు ఆయనతో నేను ఫోన్ చేయడం నేను కలవలేదు. అంటే ఆయన మంచి మనిషి. ఆయనకు నిజం తెలియాలి కదా, ఎలా తెలుస్తుంది మరి? అంటే జరిగింది అంటే ఉందండి, మనసులో ఉంది. మీరు ప్రసాద్ గారికైనా చెప్పాల్సింది కదా, కాటగడ ప్రసాద్ గారికైనా చెప్పాల్సింది కదా. చెప్పలేదు అండి, ఎవరికి చెప్పలే. తుమ్మలపల్లి రామచంద్ర గారికి కూడా చెప్పలేదు నేనేమి జరిగింది ఇలా, అందుకే నేను ఫీల్ అయిన విషయం ఇప్పుడే మనం ఇప్పుడు నా ముందే చెప్తున్నాను. అవునండి. ఓకే. ఇలా అన్నందుకే నేను ఫీల్ అయ్యాను అనేది వాళ్ళు ఎవరికి చెప్పలేదు. బట్ మనసులో పెట్టుకున్నా అన్నమాట. అంటే తర్వాత సుమన్ గారిని కలుద్దాం, ఆయనతో మాట్లాడాలని ఉంది. కానీ నాకు కలిసినా కూడా ఈ విషయం ఎందుకు అయిపోయింది గురించి ఎందుకు మాట్లాడదలుచుకోలేదు. నాకు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఇది మామూలే కదండి, మామూలుగా. కానీ మీ ఇద్దరి మధ్య సంబంధాలు చెడిపోయినాయి కదా అంటున్నాను. అదొకటి నేను ఫీల్ అవుతుంది ఎప్పటికి కూడా. బట్ అయినా సుమన్ గారిని నేను కలుస్తా అంటే మళ్ళీ అతి త్వరలో కలుస్తాను సుమన్ గారిని. ఆయన్ని నా రెడ్ బుక్ సినిమాలో కూడా ఒక మంచి క్యారెక్టర్ నేను అడుగుతాను ఆయన్ని. ఆయన చెయ్యాలి నాకు. సుమన్ గారికి ఇచ్చే క్యారెక్టర్ ఒకటి ఉంది, ఆయన డెఫినెట్ గా చేస్తారు నాకు సుమన్ గారు. అంటే ఒకటే అండి, ఆయన మనసులో ఏది పెట్టుకోరు. ఎందుకంటే ఆయన ఎన్నో డక్కా మొక్కలు తిన్నారు, ఎంతో కష్టాలు అనుభవించిన మనుషుల నైజాలు ఎలా ఉంటాయో తెలుసు. అలాంటి గొప్ప వ్యక్తి. ఇప్పుడు ఏదంటే ఈ పిల్ల తరహాగాను లేకపోతే ఒక చిల్లరగాను ఎప్పుడు సుమన్ గారు ఆలోచించారని నాకు తెలుసు. అది ఏంటి ఏదో శివనాగ్ ఏదో ఫీల్ అయ్యి ఉన్నట్టున్నాడు, కొద్దిగా కోపంతో అన్నట్టున్నాడు అని కూడా ఆయన అర్థం చేసుకుంటారని కూడా నాకు తెలుసు. సో ఎందుకంటే ఆయన మెంటాలిటీ నాకు పూర్తిగా తెలుసు కదండి. ఆయన అంటే ప్రత్యేకమైన అభిమానం. సుమన్ గారు మా అబ్బాయిని కూడా నిజం జరిగింది తెలిస్తే గనక అవును సార్, అవును, ఇవన్నీ కూడా పక్కెళ్ళిపోతాయి. ఈ మధ్య ఏదైతే గ్యాప్ వచ్చిందో అవును అది వెళ్ళిపోతుందని అనుకుంటా నేను. నటరత్నాలకు సంబంధించి సార్ మన రవికుమార్ చౌదరి ఒక యాక్టర్ చేశారు. అవును సార్. సూర్యకిరణ్ అంటే డైరెక్టర్ సూర్యకిరణ్ అంటే ఆయన ఆల్రెడీ బాలనటుడే కాబట్టి పెద్ద ఇది కాదు. అవును సార్, అవును అవును. అంటే ఇద్దరు డైరెక్టర్లు అందరూ నటించారు, సూర్యకిరణ్ రవికుమార్ చౌదరి, ఏఎస్ రవికుమార్ చౌదరి. కానీ రవికుమార్ చేత ఒక క్యారెక్టర్ చేయించాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? ఆయన పెట్టాలని అందులో అంటే రవి ఎట్లా చేశాడు, అసలు ఎట్లా ఒప్పించారు? రవికుమార్ నేను బాగా ఫ్రెండ్స్ అండి ఇండస్ట్రీకి రాకముందు గుంటూరులో. ఓకే. తను డైరెక్టర్ కాకముందు, నేను డైరెక్టర్ కాకముందు. తను మంచి ఏఎస్ఐ రాడికల్ విద్యార్థి, అక్కడ ఆవేశపరుడు, అదే ఫైర్ ఉన్న వ్యక్తి. అదే జేకేఎస్ లో నేను సీనియర్ని, తను జూనియర్. మొత్తం జేకేఎస్ కాలేజీలో ఉన్నప్పుడు గుంటూరు. అప్పటి నుంచి బాగా ఫ్రెండ్ నాకు. ఆ తర్వాత బ్యాచులర్గా ఉన్నప్పుడు మేము సినిమా ఇండస్ట్రీకి వచ్చినా కూడా చాలా జర్నీ చేసాం. తను నేను ఇద్దరం కలిసి బాగా ఫ్రెండ్లీగా ఉంది. ఇప్పటికీ అలాగే ఉంటాం. బట్ ఏంటంటే కొద్దిగా రెబల్గా ఉంటాడు కదా మనిషి. కాకపోతే ఏంటంటే రెబల్లో ఉండేవాళ్ళు కూడా కామెడీ ఉంటుందండి బాగా. అంటే నాకు తను ఏంటంటే మేమిద్దరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మా ఫ్రెండ్ ఇంకో ఆయన సముద్ర గారు కానీ, మన గోసింగ్ సుబ్బారావు గారు కానీ, మన రవి కానీ కానీ కూర్చొని మాట్లాడినప్పుడు చాలా జోకులుగా మాట్లాడుకుంటాం. ఆ రెబల్ గిబల్ అక్కడ ఉండదు, చక్కగా చాలా జోక్గా ఒకళ్ళు మాట్లాడుకుంటాం. అయితే దాంట్లో ఏంటంటే క్యారెక్టర్స్, ఒక డైరెక్టర్ క్యారెక్టర్ కామెడీ క్యారెక్టర్ అండి అది. సాగర సంగమంలో కమల్ హాసన్ డైరెక్ట్ చేసే ఒక డైరెక్టర్ క్యారెక్టర్ ఉంటుంది. ఆ ఇన్స్పిరేషన్ తో క్యారెక్టర్ రాసుకున్నాను నేను. అది సినిమా త్రూ అవుట్ ఉంటుందండి సినిమా. ఆ త్రూ అవుట్ క్యారెక్టర్ మన రవితో చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను భయ నువ్వు ఈ క్యారెక్టర్ నువ్వు చేయాలి అని చెప్పేసి అన్నా. సరే శివ నేను నీకోసం చేస్తాను. అప్పుడు సుకుమార్ గారి డైరెక్షన్ లో చేశాను ఒకటి, రగడ జగడం అనే సినిమాలో చేశాను.
అంటే తర్వాత గురుగారి సినిమాలో ఏదో చిన్న చిన్న 2-3 క్యారెక్టర్ చేశాను, అంటే సాగర్ గారి డైరెక్షన్లో. అయితే దీంట్లో నేను చేస్తాను అని చెప్పేసి అని ఇంకా అప్పుడు అంటే బాగా చేసాడు సినిమాలో, చాలా కామెడీగా ఉంటుంది ఆ సినిమా, తన క్యారెక్టర్ చాలా బాగుంటుంది. ఓకే, అట్లాగే మీరు అంటే అట్లా ఆ సినిమాతో రవికుమార్ని ఒక ఫుల్ ప్లేటెడ్ క్యారెక్టర్ చూపించారు. అవును సార్, అంతకుముందు అతను చేసిన ఏదైనా చిన్న చిన్నగా చేసి ఉంటాడు కానీ చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారిని దేవినేనిలో పోలీస్ ఆఫీసర్ చూపించారు. అంటే యాక్చువల్గా దేవినేని సినిమాలకు ఆయన దానికి మ్యూజిక్ ఆయనేనండి, ఆయన చేశారు. అయితే ఆయన పర్సనాలిటీ ఏదంటే వ్యాస్ క్యారెక్టర్, వ్యాస్ IPS అనే క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ అదే హైట్ ఉంటారు, దగ్గర దగ్గర పోలికలు ఉంటాయి వ్యాస్ గారికి ఈయనకి దగ్గర. కాకపోతే వ్యాస్ గారికి ఆయన హెయిర్ ఉండదు, కానీ ఈయన హెయిర్ ఉంది. ఈయన హెయిర్ తీసేస్తే వ్యాస్ గారు లాగా ఉంటారు. కానీ ఇది గ్లామర్ ఇది కాబట్టి మూవీ హెయిర్ తీసేయటం బాగుండదు కోటి గారు లాంటిది, ఆయన కొద్దిగా బాగా ఇమేజ్ ఉంది కాబట్టి. అందుకని ఏంటంటే కోటి గారితో నేను వేషం చెప్పి నేనే అడిగాను నేను. ఓకే, కోటి గారితో అడిగితే పాపం అప్పుడు కోటి గారు నాకు చెప్పేవారు. కోటి గారు ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ అంటే పిల్లలు కానీ అంతా కూడా ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఈయన్ని పోలీస్ ఆఫీసర్గా చూడాలని కోరుకుండేదంట, చేయాలనుకున్నారు. ఈయన కదా సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టం కాబట్టి ఇటు వచ్చేస్తున్నారు. అయితే ఆ కోరిక ఏంటంటే ఒక స్క్రీన్ మీద ద్వారా ఇప్పుడు మా నాన్నగారు చూసి సంతోషిస్తారనే ఫీలింగ్తో ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆత్మసంతృప్తి పడుతుందని చెప్పేసి ఆయన కూడా చాలా అని ఏం చేశారు. తర్వాత అది క్యారెక్టర్ చాలా బాగా చేశారండి. అసలు నిజంగా అంటే కొత్త యాక్టర్ చేసినట్టు చేయలేదు ఆయన. మీరు చూసారో లేదు కానీ సినిమాని. అంటే ఆయన మరి అక్కడ జడ్జిగా పోషిస్తున్నాడు కదా, ఆయన అక్కడ కూడా నవరసాలు ప్రదర్శిస్తున్నాడు కదా అక్కడ, అది ఉపయోగపడు. అది డైలాగ్స్ కూడా చాలా మాస్గా బాగా చెప్పాడండి ఆయన. మా ఇది బెనర్జీ గారి కాంబినేషన్ కానీ, తారకరత్న గారి కాంబినేషన్ కానీ, ఆ కాంబినేషన్ ఆయన చేసింది చాలా అద్భుతంగా చేశారు ఆయన. తర్వాత ఆయన సినిమాని ఏం చేశారంటే ఒక పెన్ డ్రైవ్లో తీసుకొని చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్ళి చిరంజీవి గారికి చూపించారు. అది చిరంజీవి గారు చూసి చిరంజీవి గారు కూడా చాలా అప్రిషియేట్ చేశారు ఆయన్ని. మళ్ళీ కోటి గారు నాకు అక్కడి నుంచి మళ్ళీ ఫోన్ చేయించి మరి చిరంజీవి గారితో కూడా మాట్లాడిచ్చారు. అవునా? ఆయన అది నేను ఇక్కడే ఉన్నాను, సోనాగ్ గారు చిరంజీవి గారు సినిమా చూసారు, చాలా అప్రిషియేట్ చేశారు అంటే చిరంజీవి గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట. కోటి గారిలో ఇదంత మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు నాకు తెలియలేదు. కోటి గారిని చూసి ఆ క్యారెక్టర్ లో చూసి ఆయన కూడా ఆశ్చర్యపోయారు అనమాట. ఆయన చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగా చేశాడు ఆయన అని చెప్పేసి. అంటే అప్పుడు మళ్ళీ ఈయన కోటి గారు నేను కలిసి మళ్ళీ ఒక సినిమా చేద్దాం అని కూడా అనుకున్నాం. దాని తర్వాత అనుకున్నామండి, అన్నా కానీ కుదరలేదు. దాన్ని సుగ్రీవ IPS అని ఒక కథ కూడా తయారు చేసుకున్నాను. సుగ్రీవ IPS చేసుకున్నాము. కొద్దిగా పోలీస్ క్యారెక్టర్ మీద అనుకున్నాం. అనుకొని చాలా చేసాం. ఆ విషయం చిరంజీవి గారికి కూడా చెప్పారు ఆయన, ఇట్లా శివనాగ్ ఇట్లా అనుకుంటున్నాడు సుగ్రీవ IPS అంటే. సుగ్రీవ టైటిల్ చాలా బాగుందని చిరంజీవి గారు కూడా మళ్ళీ అప్రిషియేట్ చేశారు. నిజంగా వింటానికి కూడా సౌండింగ్ కూడా బాగుంది. మొత్తం ఇది నువ్వు మా జాతిలోకి వచ్చేస్తున్నావు. జాతి అంటే ఇదే సినిమా ఇండస్ట్రీ, నట జాతిలోకి వచ్చేస్తున్నావు నువ్వు కూడా. వాళ్ళు మరి సంగీత దర్శకుల ఫ్యామిలీ కదా, సంగీతకారుల ఫ్యామిలీ. అవునవును అని ఆయన కూడా చాలా అప్రిషియేట్ చేయటం జరిగింది. తర్వాత ఏంటంటే అది బిజినెస్ పరంగా మరి ఎంతవరకు అది వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది నిర్మాతలు కొద్దిగా అప్పట్లో కొంతమంది ఇంట్రెస్ట్ చూపించలేదు. అందుకని నేను ఏంటంటే ఓన్గా చేద్దాం అనుకొని కూడా నేను ధైర్యం చేయలేకపోయాను. ఇక నేను అట్లా ఆగాను. ఓకే, బట్ ఎప్పటికైనా చేయాలని కోరిక అయితే ఉంది నాకు ఆయనతోటి. కోటి గారితో ఎప్పటికైనా చేయాలి, అదే టైటిల్ చేస్తే దానికి కొంచెం ఇది ఉంటుంది. మళ్ళీ కొంచెం వయసు పెరుగుతా ఉంది కదా, మీకు వయసు పెరుగుతుంది, ఆయనకి వయసు పెరుగుతా ఉంది. ఇది ఆయన అయితే ఉత్సాహంగా ఉన్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటికి కూడా ఆయన చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆయన అంటే ఇప్పటికైనా నాకు ఆయన చూస్తే ఏదంటే మన సురేష్ గోపి గారు కనిపిస్తారండి. అవునా? సేమ్ సురేష్ గోపి గారి ఎనర్జీ సేమ్ ఉంటుంది అనమాట. వాళ్ళ అబ్బాయి ఆల్రెడీ యాక్టర్ గా వచ్చాడు కదా, వచ్చారు. సినిమాలు చేశాడు, కొన్ని సినిమాలు చేశాడు. బట్ ఇంకా బ్రేక్ కోసం చూస్తున్నాడు. సరైన బ్రేక్ అయితే రాలేదు. సో మొత్తానికి ఇలాంటి ప్రయోగాలు చేస్తా వస్తున్నారు, చేస్తూనే ఉన్నా. అంటే నేను ఆగను సార్, నేను సినిమా తర్వాత సినిమా. ఎందుకంటే నేను మన ఇక అంటే మన ప్రెస్ మిత్రులే కొంతమంది ఒకళ్ళు ఎవరో పేరొద్దు ఒకళ్ళు రాశారు ఒక వెబ్సైట్లో. ఓకే, అంటే హిట్ ప్రాబ్లంతో సంబంధం లేని డైరెక్టర్ శివనాగు అని
కరెక్ట్గా నా మెంటాలిటీ కరెక్ట్గా పసిగట్టి రాశాడైనా అని చెప్పేసి నేను అనుకున్నాను. ఓకే, నేను వద్దులే కానీ బాగా రాశాడు అనమాట. అవునా? హిట్ ఫ్లాపులతో సంబంధం లేని డైరెక్టర్స్ నాకు చదువుకొని తృప్తి ఆనందపడ్డాను నేను టోటల్గా. అసలు ఓకే అయితే ఆ పేరన్న ఉందిగా నాకు. అంటే నాకంటే ఇప్పుడు క్రిమినల్స్ రెడ్ బుక్ అని నారా లోకేష్ గారు ఎలా తయారు చేశారు, సినిమా ఇండస్ట్రీలో నాకంటూ ఒక బుక్ ఉంది, బుక్ లో ఒక పేజ్ అని ఒకటి ఉంది నాకు అనేది నాకు చాలా సంతోషించాను టోటల్ గా. ఇంకొక ఆర్తి అగర్వాల్తో కూడా చేశారు కదా. అవునవును, వన్ రివ్యూ చేశాను సార్. మీ అబ్బాయి అంటే దాంట్లో అక్క తమ్ముళ్ళు క్యారెక్టర్ చేశారు ఇద్దరు. అక్క తమ్ముడుగా ఇద్దరు. అంటే ఫ్యాంటసీ మూవీ వాళ్ళు చేసే సాహసాలు అంటే దాంట్లో సూపర్ మ్యాన్ క్యారెక్టర్ సుప్రీము. మా అబ్బాయి పేరు సుప్రీం. ఇప్పుడు డాక్టరు. అయితే ఏంటంటే తను ఆ సినిమా చేసినప్పుడు మా అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు, అంటే 15 ఏళ్ళు. అంతే ఆర్తి అగర్వాల్ మా అబ్బాయి ఇద్దరు టైటిల్ పెట్టి చేద్దామని మంచి ప్యాడింగ్ పెట్టి గిరిబాబు గారిని, అన్నపూర్ణ గారిని, జీవా గారిని, నర్సింగ్ యాదవ్ గారిని, పృథ్వీ మన 30 years పృథ్వీ, వీళ్ళందరిని పెట్టి చేశాను ఆ సినిమాని. అదేంటంటే బాగా అంతా అరకులో చేసాం. అయితే అప్పుడు ఏంటంటే 3 లాంగ్వేజ్లు అండి. అప్పట్లో మన బిజినెస్ అంతా మన ప్రసన్న కుమార్ గారు చూపించారు ఆ సినిమా అప్పట్లో. ఓకే, అదే జెమినీకి మంచి రేట్లు అమ్మారు మన ప్రసన్న కుమార్ గారు, మన చాంబర్ ప్రసన్న కుమార్ గారు, ఆయన చూపించారు బిజినెస్ అంతా కూడా. అయితే ఏంటంటే అటు తెలుగు, తమిళ్, హిందీ 3 లాంగ్వేజ్లు. హిందీలో చమత్కార్ అని పేరుతో వచ్చిందండి. తమిళ్లో అజగయ వనమం అర్బుద సిరివనం అని పేరుతో వచ్చింది. తెలుగులో వనకన్య వనరేడు. అంటే ఇది మన ఫ్యాంటసీ సినిమా సార్ టోటల్గా. అంటే కొద్దిగా ఈ టైప్ మన చిరంజీవి గారి సినిమా ఉంది కదండి, జగదేకి విడతలో సుందరి, ఆ టైప్ ఉంటుంది కొద్దిగా. కాకపోతే ఇది జానర్ వేరు. ఇది సూపర్ మ్యాన్ అవుతాడు అట్లా. ఆ అమ్మాయి ఏమన్నా వనకన్య క్యారెక్టర్ తను చేసింది అనమాట. మరి మీ అబ్బాయికి ఇప్పుడు హీరోగా రావాలని లేదా? మరి అంటే ఆయన ఇప్పుడు డాక్టర్ అయ్యాడు కదండి. డాక్టర్ ఇప్పుడు యశోదలో జాబ్ చేస్తున్నాడు. ఓకే, 3 degrees అంతా వచ్చినాయి తనకి డాక్టర్గా. అయితే ఏమైందంటే స్పెషలిస్టా అంటే మన ఈ ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్పెషలిస్ట్గా ఇది మన ప్లాంటేషన్ ఒకటి చేశాడు. అంటే మన హెయిర్ ప్లాంటేషన్ సర్జరీ చేశాడు. ఓకే, అందులో స్పెషలైజేషన్ చేశాడు. ఓకే, అట్లాగే ట్రైకాలజిస్ట్గా కూడా ఆయన దాన్ని స్పెషలైజేషన్ చేశాడు. ఓకే, అయితే యశోదలో చేస్తున్నారు. అయితే స్కిన్ రూట్స్ లోకి వెళ్ళి అవును సార్ అంతా చెక్ చేసి మొత్తం స్కాన్ చేసి చెప్పేది. ఓకే, అట్లా చెప్పి డర్మటాలజిస్ట్ కి సజెస్ట్ చేస్తారు అన్నమాట. ఓకే, అంతా ఇది. అయితే తనకేంటంటే ప్రజెంట్ అయితే ఆలోచన లేదు కానీ నాకుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో అందరూ నన్ను చాలా మంది ఊళ్ళు వెళ్ళినా లేకపోతే సినిమా ఇండస్ట్రీలో చాలా మంది కలిసినప్పుడల్లా మీ అబ్బాయి ఎప్పుడు అనేసరికి చాలా సినిమాలు చేయించారు కదా. దగ్గర 20 సినిమాల దాకా బాలనటుడికి చేశాడు కృష్ణ గారితో, సుమన్ గారితో, ఆర్తి అగర్వాల్తో. మళ్ళీ అట్లాగే బుద్ధ చరిత్ర ఒకటి చేసామండి. దాంట్లో అవార్డ్స్ కూడా వచ్చాయి. అట్లా నాగేంద్రబాబు అన్నయ్యతో వీళ్ళందరితో కూడా మన మాస్టర్ మైండ్ చేస్తే నేషనల్ అవార్డు కూడా వచ్చింది అప్పుడు ఆ సినిమాకి. మంచి ఆర్టిస్టే, బాగా చేస్తాడు. బట్ అయితే ఏంటంటే ఆయనకి లేకపోవచ్చేమో. నేను అడుగుతూనే ఉన్నాను, మా అబ్బాయిని హీరోగా ఇంట్రొడ్యూస్ చేయాలన్న కోరిక నాకు ఉందండి. మా అబ్బాయిని కూడా సినిమా ఇండస్ట్రీ తీసుకురావాలని ఉంది. మరి ఎంతవరకు అది అవుతుందో లేదో నేనైతే చెప్పలేను. అది అంటే ప్రస్తుతానికి లేదు, నేను ఉద్యోగం చేసుకుంటున్నా, కదిలియట్లేదు నేను. అదేలే, ప్రాక్టీస్ లో ఉన్నాడు కదా, జాబ్ చేసుకుంటున్నాడు కదా అని చెప్పేసి. కాకపోతే ఈ డిజైనింగ్స్ కానీ ఇవన్నీ మొత్తం సోషల్ మీడియా బాగా ఫాలో అవుతుంటాడు. నాకు అన్ని విషయాలు చెప్తుంటాడు. పలానా లాంగ్వేజ్లో పలానా సినిమా వచ్చింది, ఆ సినిమా చూడని చెప్తుంటాడు అన్నమాట. నాలెడ్జ్ ఉంది. అంటే చాలా ఎక్కువ ఈ సోషల్ మీడియా నాలెడ్జ్ కానీ మొత్తం సినిమా ఇండస్ట్రీ మీద, సినిమా కథల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకునే విషయంలో కూడా మంచి నాలెడ్జ్ ఉంది. అది చూసి నేనే ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నాను. మొన్న రెడ్ బుక్ పోస్టర్ డిజైన్ కూడా మా అబ్బాయి చేసాడండి. కరెక్ట్గా రెడ్ బుక్ వేసి దాని మీద రాశారు కదా డిజైన్. బాగా చేశాడు. దాన్ని చాలా అందరు అప్రిషియేట్ చేశారు. నన్ను తనే చేశాడా? మా అబ్బాయి చేశాడండి ఆ డిజైన్. మా అబ్బాయి చేశాడు, సుప్రీం బాబాయ్ చేశాడు. ఓకే, ఆ డిజైన్ కూడాను
చాలా అంతే అందరూ డిజైన్ గురించి నేను అదే ఆశ్చర్యం. చాలా మంది డిజైన్ గురించి నాకు ఫోన్లు చేసి ఏంటి సినిమా ఎప్పుడు చేస్తామని అడగట్లా నన్ను. డిజైన్ సూపర్గా ఉంది, మామూలుగా లోగా ఎదిరిపోయింది, అసలు చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నారు నాకు. నేను చాలా షాక్ అయ్యి నేను మా అబ్బాయితో కూడా అన్నా, నేను అంటే అట్లానే కొద్దిగా ఇన్స్పైర్ అవుతాడేమో అని. అన్న వీని ఊరుకుంటాడు. ఇంతవరకు ఏమి అయితే నాకైతే నేను చేస్తాను అప్పుడు బెటర్ అనమాట. అప్పుడు దాకా నేను బలవంతం అయితే చేయట్లేదండి. తనకి ఇంట్రెస్ట్ ఉంటే చేద్దాం అంటే కనుక నేను కొంతమంది ప్రొడ్యూసర్స్ని, కొంతమంది ఫ్రెండ్స్ని సర్కిల్ తీసుకొని ఒక మంచి సినిమా చేయడానికి నేను మా అబ్బాయికి నేను వెనకాడిన అనమాట. ఎందుకంటే ఫాదర్గా స్క్రీన్ మీద చూసుకుంటే హీరోగా చూసుకోవాలనే కదా ఆయన మరి బాలనటుడుగా ఎన్నో సినిమాలు, అన్ని సినిమాలు చేయించారు. అవును అవును చేశాను కదా. అదే సో మీకైతే ఆశ ఉంది, నాకైతే రాణిస్తాడనే నమ్మకం కూడా ఉంది నటుడిగా. ఎందుకంటే మంచి ఆర్టిస్టు, మంచి హైట్, పర్సనాలిటీ బాగున్నారు. ఇప్పుడు దాదాపు 6'2" ఉంటాడు హైట్ కూడా. స్పృద్రూపి మంచి ఇది ఉంది. చూసాను నేను ఫోటోలు చూశాను. బాగుంటాడండి, చాలా బాగుంటాడు. తర్వాత ఏంటంటే మంచి ఆర్టిస్ట్గా కూడా బాగా చేయగలుగుతాడు. అనుభవం కూడా ఉంది కదా చిన్నతనం నుంచి. బుద్ధ సినిమాలోనే టైటిల్ రోల్ జీవిత చరిత్ర చేశాడంటే మరి అది బుద్ధుడు పుట్టిన దగ్గర నుంచి 80 సంవత్సరాల క్యారెక్టర్ కూడా చేశాడండి. సెకండ్ హాఫ్లో 8 years క్యారెక్టర్ కూడా చేశాడు. అంటే చిన్నప్పుడు వృద్ధుడిగా చేశాడు. అప్పుడు ఆ సినిమా చేసినప్పుడు 9 ఏళ్ళు అండి మా అబ్బాయి. సూపర్. 9 years. ఆ 9 years టైంలోనే ఆ విధంగా మంచి అప్రిసియేషన్స్ వచ్చినాయి బాగా ఆ సినిమా. అవును, లిటిల్ బుద్ధకి మిగతా సినిమాలు వేరు. అవును అవును, బుద్ధుడి వేరు. అవునండి. దాంట్లో ఒక పిల్ల, ఒక అమ్మాయి ఉందని, మా ఫ్రెండ్ కూతురే, నక్షత్ర దాని పేరు, ఆ పాప పేరు. ఆ తర్వాత మళ్ళీ ఆ సినిమా తర్వాత హైదరాబాద్ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉండి తను హీరోయిన్ అవ్వాలని చాలా ట్రై చేసి ఆల్రెడీ పలాసాలో చేసింది అమ్మాయి, హీరోయిన్గా చేసింది. పలాస హీరోయిన్ హీరోయిన్ అమ్మాయి, బుద్ధలో చేసిన అమ్మాయి, చేసిన అమ్మాయి, అంటే నా ఫ్రెండ్ డాటర్ అట్లా తనాలి. మా ఫ్రెండ్ కూతురు అన్నమాట. మధుసూదన్ అని ఉంటాడు, ఆడు కూతురు అన్నమాట అమ్మాయి. అయితే నేను చూసి బాగుంది అమ్మాయి, మన దాంట్లో పెట్టుకుందాం మన సినిమాలన్నీ. సుప్రీం బాబు పక్కన హీరోయిన్గా యశోదర క్యారెక్టర్ చేయించాను మొత్తం త్రూ అవుట్. అప్పుడే ఆ చిన్నపిల్లలు ఉన్నప్పుడే బాగా చేసింది, కళ్ళు గిళ్ళు బాగుంటాయి అన్నీ చేసింది. తర్వాత ఇది మెట్రోలో కూడా అరవింద్ గారిది ఒకటి మెట్రో అని ఒకటి వెబ్ సిరీస్ వచ్చింది, దాంట్లో కూడా చేసింది హీరోయిన్. తర్వాత జోహర్ అనే సినిమాలో కూడా హీరోయిన్ గా చేసింది. అవునవును, నాకు పలాసలో హీరోయిన్ అమ్మాయి ఇప్పుడు ఏదో చేస్తున్నా అంకుల్ నేను కొన్ని సినిమాలు అని చెప్పింది. సరే వెరీ గుడ్ నాన్న, చెయ్యి బాగా చేయను అని చెప్పేసాను. అట్లా బాగా మొత్తానికి సినిమాల్లోనే శాసిస్తున్నారు, సినిమాలే భోజనం చేస్తున్నారు. అంతే సార్, ఇక్కడే ఉండాలి. అంతే సార్, ఇండస్ట్రీలోనే ఉంటాను. మీ మిసెస్ గారేమో అక్కడ పోయి యూఎస్ఏలో జాబ్ చేసుకుంటున్నారు మంచిగా. అవునండి అవునండి. మీరేమో ఇక్కడ ఉండి సినిమాలు చేసుకుంటున్నారు. మీరు ఎక్కడ అక్కడ అన్నట్టుగా ఉంది. అవును సార్, అంటే కొన్ని ఎమోషన్స్ ఉంటాయండి. మా మిసెస్ రావాలని ఉంది నాకు. బట్ నేను మీరు అన్నట్టుగా ఏంటంటే ఇంకా సక్సెస్ ఉండాలి నాకు. అవును, ఇంకా సక్సెస్, మంచి ఉద్యోగం కదా ఆమెకి, మంచి శాలరీ వచ్చి కాబట్టి ఏంటంటే ఒక భద్రత ఉంటుంది కదా, ఆర్థిక భద్రత అనేది ఉంటుంది కదా ఫ్యామిలీకి. ఉంటుందండి. అదే మొన్న కూడా ఇప్పుడు సొంత సినిమా చేసి అంటే సొంత సినిమా నటరత్నాలు కొద్ది బడ్జెట్ కంట్రోల్ కాలేకపోయామండి. బడ్జెట్ కంట్రోల్ కాలేదు. అనుకున్న బడ్జెట్ యాక్చువల్గా ఏ సినిమానైనా ఎన్ని బడ్జెట్లో చేస్తాను నేను, ఈ సినిమాని కొద్ది బడ్జెట్ కంట్రోల్ తప్పిపోయింది. అంతే కదండి, మరి తగ్గింది. అది ఇక ఏంటంటే మా మిస్సెస్ పంపిన చాలా మనీ ఈ సినిమాకే నేను పెట్టాను. లాసే వచ్చింది సినిమా అది. నటరత్నాలు ఒక విధంగా చెప్పాలంటే అంటారా, ఎందుకు డబ్బులు ఎట్లా తగలేస్తున్నావు? పాప ఎప్పుడు అనలేదండి నా వైఫ్ కానీ మా అబ్బాయి కానీ, ఎందుకంటే వాళ్ళకి నాకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ కాబట్టి. అంటే ఇక వాళ్ళు అసలు ఇంట్రెస్ట్ తెలుసు అంటే ఈయనకి ఇదే పిచ్చి ఇందులోనే ఉంటాడు, అంతే, ఈయన బయటికి రాడు అనేది ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. అంతే సార్, చాలా మంది ఫ్రెండ్స్ అంటారండి చక్కగా మంచి లైఫ్ కదా, హ్యాపీగా అమెరికా వెళ్ళిపోవచ్చు కదా, మిసెస్ అక్కడే ఉంటున్నారు చక్కగా, అక్కడే వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు ఈ కష్టాలు పడుతూ ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో కూడా అంటారు నా ఫ్రెండ్స్. దీంట్లోనే సుఖం ఉందండి నాకు. ఉండలేరు కదా.
వెళ్ళినా ఉండలేదు అక్కడ. ఈ కష్టంలోనే ఆయన సుఖం ఉంది నాకు. సావో బతుకో ఇక్కడంటే. నా తెలిసినాక ఇండస్ట్రీకి వచ్చాను సార్. నేను లాస్ట్ వరకు నేను ఇక్కడ చనిపోతాను. అదే నాకు సినిమా ఇండస్ట్రీ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థిగా ఇక్కడ సినిమాల్లో బిగిన్ చేశారు మీ కెరీర్ని. అంటే మీ కెరీర్ కోసం అందులో చేరారు. అవును సార్. అట్లా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది మీరు వచ్చే? దగ్గర 33-34 ఏళ్ళు అయిపోయింది సార్. మరి మొత్తం ఇది తప్ప వేరే తెలియదు. 89 చేయబోద్దు కాదు. లేదు చేయలేదు. 89లో కదండి వచ్చింది. 88-89 ట్రైనింగ్ అయ్యాం. అదే 90లో మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ మా జేడి చక్రవర్తి గారి ద్వారా రామగోపాల్ గారు పరిచయం అయ్యారు. అప్పటికి ఆయన ఇంకా డైరెక్టర్ కాలేదు. డైరెక్టర్ అవుతాను అంటున్నారు ఆయన. 89లోనే అది వచ్చింది, శివ వచ్చింది. 89 కదా సార్, 90లో వచ్చింది రిలీజ్. 90లో అక్టోబర్ అండి, దసరా. అదే అంతే 89 అనుకుంటా. అయితే నేను ఒక సంవత్సరం ముందు వచ్చింటాను. అయితే అదే దానికి ఆయనతో రేపు కరెక్ట్గా అది రిలీజ్ అయ్యి 35 సంవత్సరాలు. 35 సంవత్సరాలు రేపు అక్టోబర్ వచ్చిందంటే. దాంతో ఆయనతో కొద్దిగా జర్నీ చేయటం మొదలు పెట్టాను. కొద్దిగా నాకు క్వశ్చన్ అక్కడ ఏంటంటే, ఇది చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ చాలా ఎక్కువ ఉంటుందండి నాకు. నేను నా హెయిర్ స్టైలు, ఆయన డ్రెస్సులు అన్నీ వేసుకున్నప్పుడు తిరిగేవాడిని. ఓకే. మా వర్మ గారికి అది నచ్చేది కాదు. నువ్వు ఫస్ట్ ఆ ఇమిటేషన్ మానేస్తే నా దగ్గర రా, లేకపోతే చెప్పు, మళ్ళీ కనపడదు నాకు నువ్వు. ఓకే. ఆయన డైరెక్ట్గా అనేసేవాడు. అంటే ఆయన దగ్గర శిష్యరికం చేయాలని లేకపోతే ఏంటి? ఆయనతో ఉండేవాడిని అండి. ఓకే. నేను ఆయనతో తిరిగేవాడిని, ఆయనతో ఉండేవాడిని. ఆయన కూడా ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన వ్యక్తి కాబట్టి ఆయనతోనే తిరిగి వర్మ గారితో బాగా పరిచయాలు ఉన్నాయి. ఓకే. ఆ పరిచయమే నాకు ఏంటంటే, ఆయన మొత్తం నన్ను చూసినప్పుడల్లా హెయిర్ స్టైల్ మార్చు, డ్రెస్ చేంజ్ అయ్యి, నువ్వు కనుక ఇమిటేషన్ చేసావంటే మాత్రం నా దగ్గర రావడానికి వీల్లేదు, నువ్వు దాని చూసుకొని తిడుతుండేవాడు నన్ను. ఓకే. సర్లే ఏదో అంటున్నాడు అని చెప్పేసి అనుకునేవాడిని. మళ్ళీ అలాగే చేసేవాడిని. అలా ఈ లోపు ఏంటంటే, ఆ శివ సినిమా కూడా స్టార్ట్ అయిపోయింది. ఆ శివ సినిమాకు కూడా నేను వెళ్ళటం మొదలుపెట్టాను. నేను తన దగ్గర వర్క్ చేయాలని చెప్పేసి వెళ్ళటం మొదలుపెట్టాను. దాంతో ఏంటంటే, ఆయన అప్పటికే చూశాడు నన్ను, 6 రోజులు 10 రోజులు చూసాడు. నేను మాటలు ఎందుకు ఎవరినో తిడుతున్నాడు ఆయన. తిడుతున్నప్పుడు నేను కనపడ్డా ఆయనకి. నన్ను పిలిచాడు, నీకు చెప్పా కదా అన్నాడు. ఏం చెప్పావు అన్నా? ఆ హెయిర్ స్టైల్ మార్చమని చెప్పా, డ్రెస్ మార్చమని చెప్పా, నువ్వు మార్చట్లా ఏంటి, నువ్వు రేపు నుంచి కనపడి మాత్రం మర్డర్ చేసేస్తా అన్నాడు. అంటే నేను అసలు మీరు సీరియస్గా తీసుకోవాలి. అప్పుడు దాకా ఆయన చెప్పిన దాన్ని తీసుకోవాలి, ఏదో సరదాగా చెప్తున్నాడు అని అనుకున్నారు. ఫైనల్గా బాగా ఆయన సీరియస్ అయిపోయి, తన చేతిలో మా పెన్ను ఏదో ఉందండి, ఫైల్ లాంటిది, నా మీద ఇసిరేసాడండి. అది మొహం ఇక్కడ తగిలింది నాకు. అవునా? అన్నపూర్ణ స్టూడియోని. దాంతో అందరు నన్ను చూశారు. ఓకే. సైలెంట్గా ఉన్నారు అందరూ. ఇంకొంచెం షాక్ అయ్యా నేను, ఫీల్ అయ్యాను. నేను ఫీల్ అయిపోయి వెళ్ళిపోయాక. ఓకే. అలాగే ఆ తర్వాత మనకు కలవలేదు ఆయన. నేను ఇంకంతే లాస్ట్ లాస్ట్. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కలవలేదు ఇప్పుడు కూడా. సో ఆయన వంగవీటి తీశాడు కాబట్టి నేను దేవుని కావాలని తీసాను. పోటీగా కావాలని చీటింగ్ కాదు, కానీ పోటీ ఏం కాదు. యాక్చువల్లీ నేనేం పోటీ పడతాను. అదే ఊరికాడ ఇన్స్పిరేషన్ అయితే దేవుని చేయాలనే సినిమా ఇన్స్పిరేషన్ అయితే ఆయన కలిగించిందే కదా. ఆయన వంగవీటి ఒక విధంగా నాకు సినిమా ఇండస్ట్రీలో నాకు ఇన్స్పిరేషన్ అంటే డైరెక్టర్గా రామగోపాల్ వర్మ గారు. ఓకే. ఇప్పుడు ఆయన అంత చేసిన ఆ శివ సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు ఒక యూఫోరియా కదా అసలు మొత్తం అంతా కూడా. ఆయన ఎప్పుడైనా చాలా మంచి, ఇప్పటికైనా ఎప్పటికైనా ఆయన నెంబర్ 1 డైరెక్టర్. ఆయన కరెక్ట్గా చేసుకెళ్ళితే సినిమాని ఏదో అంటే ఆయన మైండ్ సెట్ ఏదో పక్కకి వెళ్ళిందని చాలా మంది అభిప్రాయపడతారు. దాని గురించి ఇలాంటి సినిమాలన్నీ ఏవో చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన కొత్తగా వచ్చే పేరు లేదుగా. ఆయన పెద్ద సెలబ్రిటీ, పెద్ద లెజెండ్ ఆయన. ఈ రోజు ఆయన పర్ఫెక్ట్గా సినిమా చేశాడంటే ఏ డైరెక్టర్ ఇండస్ట్రీలో చాలరండి ఆయనకి. అదే నేను చెప్తున్నా కదండి, ఎవ్వరు చాలరు ఆయన. అంత నెంబర్ 1 డైరెక్టర్. అప్పటికి ఎప్పటికీ నెంబర్ 1 డైరెక్టర్. ఓకే. సినిమా ఇండస్ట్రీలో ఆయన ఉన్నంత కాలం ఆయనే నెంబర్ 1 డైరెక్టర్ అండి. అంతే. ఇంకా ఆయన మించింది ఎవరు లేరు. సో దాన్ని బట్టి మీకు ఆయన అంటే ఎంత అభిమానం అర్థం అవుతుంది సార్. నాకు చాలా ఇష్టం. నాకు చాలా ఇప్పుడు గుర్తుపడతాడు ఇప్పుడు ఆయన. ఎందుకు బాగా మన దేవినేని కూడా చూశారని తుమ్మపల్లి గారు చెప్పాడు నాకు. ఓకే. చెప్పారు, కానీ నేను ఈ రోజుకి మళ్ళీ ఆయన కలవలేదు. అదే
మీకు అది ఒక చిన్న అంటే నాటుకుపోయింది, మనసులో నాటుకుపోయింది. ఇన్సిడెంట్ జరిగితే నాలో ఉన్న బ్యాడ్ ఏంటంటే అండి, ఒకరితో ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, అంతకుముందు వాళ్ళతో బాగా జర్నీ చేస్తాను. ఎనీ పర్సన్తో ఇన్సిడెంట్ జరిగితే మళ్ళీ ఎందుకు వాళ్ళని కలవలేను నేను, ఎందుకు మనస్కరించదు. అట్లాగే మొన్న సుమన్ గారి విషయంలో కూడా అదే జరిగింది. మీరు అడిగిన ప్రశ్న, నాకు ఆయన కలవచ్చు కదా, మాట్లాడవచ్చు కదా, కలవలేకపోయాను ఆయన్ని. నా మనసులో పెట్టుకుంటాను తప్పిస్తే ఏం జరిగింది ఏంటో బయట చెప్పలేదు. ఒక వ్యక్తి వల్ల జరిగింది కదా, కాబట్టి మీకు ఆయనకు మధ్య దూరం, మీరు మాట్లాడుకుంటే జరిగింది కాదు, ఆయన మీతో మాట్లాడితే జరిగింది కాదు, ఇంకొక థర్డ్ పర్సన్ వల్ల జరిగింది కాబట్టి. అంటే నేను యాక్చువల్గా అనుకుంది ఏంటంటే, సుమన్ గారు నన్ను ఎందుకు అడగాలి కదా నన్ను. ఆయన నా నెంబర్ ఆయన దగ్గర ఉంది, నాకు ఫోన్ చేయలేదు. సుమన్ గారు చేసి మీరు అనుకున్నారా సుమన్ గారే అట్లా చెప్పించారేమో వెంకట్రావు గారి చేత? నేను అనుకోలేదు సార్, ఎందుకంటే సుమన్ గారు అలాంటి వ్యక్తి కాదు అని నాకు తెలుసు. సుమన్ గారు ఎందుకు చెప్పిస్తారు. కాకపోతే వెంకట్రావు గారు ఏంటంటే అలా చెప్పి నా దగ్గర తీసుకొని, మరి తర్వాత అలా తీసుకున్నా నేను సుమన్ గారి తర్వాత చెప్తానని భయం వెంకటరావు గారికి ఎందుకు లేదు అని నేను ఫీల్ అయ్యి అంతే. ఓకే, ఇప్పుడు తెలుస్తుంది కదా, తర్వాత నేను చెప్తాను సార్ నేను 2 లక్షలు ఇచ్చాను వెంకటరావు గారికి అని సుమన్ గారికి నేను తర్వాత చెప్తాను, అప్పుడే తెలుస్తుంది ఆయనకి ఏంటి. ఆ భయం వెంకటరావు గారిలో ఎందుకు లేదు, కాబట్టి ఇక్కడ ఏం జరిగింది అనేది నాకు అర్థం కాదనమాట. మరి ఇక సుమన్ గారు కూడా అసలు శివనాగ్ గారు ఏం జరిగిందండి, ఏంటి అసలు గొడవ ఏంటనేది అసలు ఒక మాట ఆయన కూడా అనలేదు నాకు. సుమన్ గారు కూడా 2-3 సార్లు కూడా మేము ఆ తర్వాత ఇన్సిడెంట్లు 2-3 సార్లు కూడా ఫంక్షన్లో కలిసి ఉన్నాక నేనేం మాట్లాడలేదు. ఆయన కూడా ఏం మాట్లాడాలి సుమన్ గారు, అంతే అలా ఉంది. గ్యాప్ వచ్చేసింది. ఇక నేనే ఏంటంటే సరే సుమన్ గారు విషయంలో ఇప్పుడు ఎందుకంటే చేశారు, 3 సినిమాలు చేశారు, మంచి మనిషి. అందుకే నేనే ఏంటంటే సుమన్ గారిని నేనే తగ్గి, ఆయన అనుభవంలో పెద్దవాడు, వయసులో పెద్దవారు, పెద్ద హీరో సినిమాలో ఆయన ఉండాలి కాబట్టి రెడ్ బుక్ సినిమాకి ఆయన ఒక క్యారెక్టర్ అడుగుదామని మనసులో అనుకుంటున్నాను. నేను త్వరలో ఆయన దగ్గరికి వెళ్తాను. ఈ స్క్రిప్ట్ అంతా బైండ్ చేసుకున్న తర్వాత ఆయన క్యారెక్టర్ ఏంటి ఎలా ఉంటుంది చెప్దామని చెప్పి వెళ్తున్నాను. మీరు అడిగితే కాదనలేనండి, కానీ ఇది కూడా క్లియర్ చేసేసుకోండి. అది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒకరికొకరు ఉన్న ఏముంది సార్, చిన్న చిన్న పగలు ప్రత్యేకరాలు ఎవరికి ఉండవు కదా, అట్లా చేసుకుంటే మనమే నష్టపోతాం. అంతే కదా సార్, ఒకరితో మంచిగా ఉంటే మనం పోయేది ఏం లేదు కదా. ఉంటే ఏదైనా లాభమే ఉంటుంది, కానీ లాభం ఉంటుంది. కానీ లేదనుకోండి ఏం ఉండదు. ఇక అంతటితోటి అనుబంధం ఒకటి ముగిసిపోయినట్టు అవుతుంది రిలేషన్షిప్. అవును సార్, ఉంటే మంచిదే, కానీ లేకపోతేనే ఇబ్బంది కదా. లేకపోతే ఒకటి ఏదో కోల్పోయినట్టుగా ఉంటుంది మనకి. అవును అవును. ఓకే అండి శివనాగ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. రెడ్ బుక్ మీరు అన్నట్టు డిసెంబర్ కల్లా మా దగ్గరికి వస్తే మేము కూడా చూడాలని చెప్పేసి ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటాము. చూద్దాం అసలు మీది అంటే ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం జనం నోళ్ళలో నాణుతూ ఉందో రెడ్ బుక్ అనేది, రేపు సినిమాగా వస్తే ఇంకా అది రెడ్ బుక్ వస్తుందా, రెడ్ బుక్ వస్తుందా అంట అని చెప్పేసి ఉంటుంది. అది చూడాలని అనుకుంటారు. ఖచ్చితంగా ఒక మంచి సినిమా అంటే జనరంజకంగా ఆ సినిమా మీ నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఇంతసేపు మాకు టైం వెచ్చించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్లో ఒక చిన్న విషయం ఏంటండి, చెప్పండి. రెడ్ బుక్ టైటిల్ క్రియేట్ చేసింది నారా లోకేష్ గారు. క్రెడిట్ అంతా ఆయనకే దక్కాలి. ఓకే, నారా లోకేష్ గారికి. ఆ రెడ్ బుక్ టైటిల్ని నేను తీసుకొని ఒక కథగా తయారు చేసుకొని నేను సినిమాగా మలిచి ప్రజలకు చూపించాలని కోరిక. అయితే రెడ్ బుక్ ఫస్ట్ డిజైన్ చేసింది మా అబ్బాయి అండి, మా సన్ డాక్టర్ సుప్రీం చేశాడు. దానికి చాలా అప్రిషియేషన్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా. వాళ్ళిద్దరికి మనస్ఫూర్తిగా నేను చెప్పాలంటే నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే అండి, నారా లోకేష్ గారికి అలాగే సుప్రీం డాక్టర్ సుప్రీంకి ఇద్దరు కూడా చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి.